Hi friends, welcome to Ashoka Online Academy. My name is Avinash. Welcome all of you to the TGPSC Telangana Pollution Control Board's Assistant Environment Engineer syllabus discussion for the paper 2 concerned subjects. Friends, I think you have seen our last the YouTube video. మీరు లాస్ట్ యూట్యూబ్ వీడియో చూసి ఉంటారు దీని గురించి. ఓకే, సో దీని మీద ఈ ఎగ్జామ్ మీద కొంత అవగాహన అనేది ఆ వీడియోలో మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియో ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి ఏదైతే పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్టుకి సంబంధించి ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఏవైతే 7 యూనిట్స్ ఉన్నాయో వాటి మీద ఇన్డెప్త్ డిస్కషన్ అనేది ఒకసారి డీటెయిల్ సిలబస్ అనాలిసిస్ అనేది చేద్దాం. ఓకే మై ఫ్రెండ్స్, ఓకే సో పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్ అని ఇచ్చిండు. ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉంటాయి, ఆల్రెడీ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేసిండు. ఈ 150 క్వశ్చన్స్కి సంబంధించిన వెయిటేజ్ 2 మార్క్స్ ఇంటూ 2 వేసుకుంటే 300 మార్క్స్ మనకు ఉంది. అంటే ఎక్కువ వెయిటేజ్ దీనికే ఉంది బేసికలీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్ 1 అన్నిటికీ అదే జనరల్ స్టడీస్ సిలబస్, అదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అది ఎవరైతే జనరల్ స్టడీస్ స్ట్రాంగ్ ఉండి ఉంటారో వాళ్ళకి అక్కడ ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా స్ట్రాంగ్ స్కిల్ సెట్ అండ్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మీరు ఎగ్జామ్ని మాత్రం ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. బట్ నేనేమనుకుంటున్నా అంటే నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఇది ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఎట్లా అంటే మనకు 10 యూనిట్స్ ఉన్నాయి పేపర్ 2లో. అందులో ఒక 3 యూనిట్స్ ఇంజనీరింగ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నవి, మెటీరియల్ సైన్స్ అట్లాంటివి. మిగతా 7 ఎన్విరాన్మెంట్ సంబంధించినవి ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక క్లియర్గా చెప్పదలుచుకున్నా ఏంది అని అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ సబ్జెక్ట్ 7 యూనిట్స్ ఉన్నాయి. అగ్రీడ్, నో ప్రాబ్లం. అయితే వీటిని మనం ఏంటంటే ఈజీగా అంటే ఏదో నార్మల్ థియరటికల్ ఆ లెవెల్లో చదవద్దు. కొంత డీపర్ అండర్స్టాండింగ్తోనే అంటే కొంత ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్తోని చదవాల్సి ఉంటుంది. కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అట్లాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇందులో ఇచ్చిన సిలబస్లో ఉన్నాయి. మీరు దీనికి ఎట్లా రిఫరెన్స్ తీసుకోవాలంటే ఇది చదివేటప్పుడు గోల్డెన్ రూల్, మీరు ఈ ఎగ్జామ్ కంపల్సరీ పేపర్ 2లో మనకి ఇచ్చిన 150 మార్క్స్ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో సో ఆ 3 ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసేసిల్లు అనుకోండి, ఖచ్చితంగా ఒక 120 to 130 క్వశ్చన్స్ ఈ 7 యూనిట్స్ నుంచి ఉంటాయి. 120 to 130 యూనిట్స్ క్వశ్చన్స్. ఈ 120 to 130లో మీరు ఖచ్చితంగా ఒక 100+ గెయిన్ చేయగలచ్చు ఈజీగా 100+. 100 105 ఖచ్చితంగా గెయిన్ చేయొచ్చు. రైట్. సో కాకపోతే ఏంటంటే దానికి తగిన సైంటిఫిక్ ప్రిపరేషన్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. మంచి సైంటిఫిక్ ప్రిపరేషన్ అనేది మనకు ఉండాలి. రైట్. సో ఇంకొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, సార్ ఈ సబ్జెక్టు మరి యూపీఎస్సీకి కావచ్చు టీజీపీఎస్సీకి కావచ్చు ఉన్న ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ సేమే కదా సార్ అన్నట్టు మీరు అట్లా చదవద్దు. కొంత డీపర్ పర్స్పెక్టివ్లో వెళ్ళి చదవాల్సి ఉంటుంది. అంటే డీపర్ పర్స్పెక్టివ్ అంటే ఎట్లా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడొచ్చు. రైట్. సో ఎకోసిస్టమ్ అనే టాపిక్లో మనకు ఎనర్జీ పిరమిడ్స్ ఉన్నాయి. ఈ ఎనర్జీ పిరమిడ్స్లో మనం ఏంటంటే పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ది నంబర్స్. సో వీటికి సంబంధించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కొన్ని సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. క్వశ్చన్స్ వాటి మీద ప్రాబ్లమ్స్ పరంగా అడగచ్చు. సో అట్లా ప్రాబ్లమ్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్ అయినటువంటి చిన్న పెద్ద కాంప్లెక్స్ ఏం కాదు, సింపుల్ మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్ అయినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా ఉండాలి. సో అట్లనే ఇంకొక టాపిక్ బయోజియో కెమికల్ సైకిల్స్ ఉండదు. బయోజియో కెమికల్ సైకిల్స్లో మనకేందంటే నైట్రోజన్ సైకిల్లో మనకు మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. అండ్ ప్రతి స్టెప్లో కూడా మనకు కొన్ని కెమికల్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ కెమికల్ రియాక్షన్స్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్టర్ ద అదర్ ఏది వస్తుంది అనేది కూడా మనకు క్లియర్ కట్గా అది తెలుసుకునేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అదే ఈ స్టెప్ బై స్టెప్ కెమికల్ రియాక్షన్స్ అండ్ కెమికల్ ఫార్ములాస్ అదే నైట్రోజన్ సైకిల్ నువ్వు యూపీఎస్సీ చదివినప్పుడు లేదంటే టీజీపీఎస్సీ ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీ టాపిక్ చదివినప్పుడు అంత అవసరం లేదు. రైట్. సో అక్కడ ఈ సబ్జెక్ట్ ఫర్ దిస్ ఎగ్జామ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించి ఆడ లైన్ డ్రా చేయాల్సి ఉంటుంది క్లియర్ కట్గా. సో అట్లనే వాటర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటంటే ఇన్డెప్త్గా నంబర్స్ పరంగా చూడాల్సి ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాటర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంది, ఇండియా వాటర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంది, ఇండియా ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంది, కంపారిటివ్ పర్స్పెక్టివ్ చూడాలి.
ఒక్కొక్క ఓకే పొల్యూటెంట్ వాటర్ క్వాలిటీ స్టాండర్డ్స్ మెజర్మెంట్లో ఎందుకు తీసుకున్నారు, దానికి రీజన్ ఏంది, ఆ లెవెల్లో మీరు చదవగలిగితే ఖచ్చితంగా దీంట్లో మీరు నేను అన్నట్టు తను ఒక 150లో ఒక 120 వరకు అడిగినా కూడా మీరు ఒక 105 వరకు 100 to 105 వరకు స్కోర్ చేయగలుగుతారు. ఓకే రైట్. సో ఆ స్ట్రాటజీ ప్రకారం మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో మీరు సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు. లేదు జనరల్ స్టడీస్ పరంగా చదువుకుంటాము అని అంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఓకే క్వశ్చన్స్ విల్ బీ ఆఫ్ ఓకే ఈజీ ఓకే ఇఫ్ యూ ప్రిపేర్ ఫ్రమ్ ది జనరల్ స్టడీస్ పర్స్పెక్టివ్. కొంత ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్ను మీరు ఇక్కడ యాడ్ చేసి కొంత డీపర్ లెవెల్లో మీరు ఓకే దీన్ని చదవాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ యూ కెన్ క్లియర్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్. ఓకే రైట్. సో ఆ పాయింట్ మీరు నంబర్ 1 పాయింట్ మీరు అది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే రైట్, ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. సో మరి ఓకే, సో సమస్య ఇదే, బేసికలీ సమస్య ఇదే. మనకేంటంటే ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీ యూపీఎస్సీలో ఉంటుంది, టీజీపీఎస్సీలో ఉంటుంది, టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఆఖరి పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్లో కూడా ఉంటుంది. మరి అంత సబ్జెక్టు అన్నిటికీ ఒకటే కదా అన్నట్టు చదవకూడదు. యూపీఎస్సీకి చదివే ఎన్విరాన్మెంట్ ఎంతో అనలిటికల్గా ఇన్డెప్త్గా ఉంటే ఇక్కడ చదివే ఎన్విరాన్మెంట్ అనలిటికల్గా ఇన్డెప్త్గా ఓకే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆస్పెక్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఏది ఇంజనీరింగ్ అంటేనే ప్రాబ్లమ్ సాల్వింగ్. బేసికలీ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫైండింగ్ ద సొల్యూషన్స్ ఓకే టు ద ప్రాబ్లమ్స్ రైట్. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు చదవాలి. సో రఫ్గా పైన చదివి వెళ్ళిపోతాము అని అంటే మాత్రం ఐ డోంట్ థింక్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో ఇక్కడ మనం ఏంటంటే అశోక ఆన్లైన్ అకాడమీలో ఈ కోర్స్ని లాంచ్ చేస్తున్నాం. సో ఓకే రైట్, ఏది మన అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఓకే దీనికి సంబంధించి. సో నేను ఓకే ఎన్విరాన్మెంట్ సంబంధించి ఒక 3-4 చాప్టర్స్, అట్లనే నాగే సార్ ఓకే సో కెమిస్ట్రీ అండ్ బాటనీ ఎక్స్పర్ట్, ఆ సార్ కూడా ఓకే రైట్ ఒక 3-4 చాప్టర్స్. ఇంజనీరింగ్ సంబంధించి ఇంజనీర్ ఓకే ఆ కన్సర్న్డ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన ఫ్యాకల్టీ ఓకే సో వాళ్ళు ఓకే డీల్ చేస్తారు ఓకే ఆ టాపిక్స్ని. ఇందులో మనకు 3 ఇంజనీరింగ్ ప్యూర్లీ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అవి ఓకే ఆ కన్సర్న్ ఫ్యాకల్టీ వాళ్ళు డీల్ చేస్తారు ఓకే రైట్. సో అట్లా అనమాట. సో ఏంటంటే మొత్తం అన్నీ నేనే డీల్ చేయను. సో వీ విల్ డివైడ్ ది ఓకే ద ఐడియా ఇస్ వెరీ సింపుల్. ఎప్పుడైతే సబ్జెక్ట్ లేదా సిలబస్ టఫ్గా ఉన్నప్పుడు ఓకే ఏం చేయాలంటే సింపుల్ లాజిక్ ఏంటంటే సిలబస్ని చిన్న చిన్న బ్లాక్స్గా డివైడ్ చేసి ప్రతి బ్లాక్ని ఇన్డెప్త్గా అర్థమయ్యే విధంగా రీసెర్చ్ చేసి ప్రజెంట్ చేయాలి. నేను కొన్ని టాపిక్స్ నేను ఇలా 7 టాపిక్స్ చెప్పొచ్చు, కానీ నేను 7 కాకుండా ఓన్లీ ఒక 3-4 టాపిక్స్ బట్ ఇన్డెప్త్గా చెప్తా. ఓకే రైట్. సో అట్లా అనమాట. వేరే ఫ్యాకల్టీ కూడా ఓకే నాగయ్య సార్ కూడా ఒక 3-4 టాపిక్స్ ఆయన చూస్ చేసుకొని ఆయన కూడా ఇన్డెప్త్గా చెప్తాడు ఆ టాపిక్. సో ఆయన కావాలంటే 7 యూనిట్స్ చెప్పొచ్చు, నేను కూడా చెప్పొచ్చు. బట్ వీ వాంట్ టు టేక్ ద థింగ్స్ టు ఎ డీపర్ లెవెల్ ఓకే సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు ది ఓకే ది స్టూడెంట్స్ హూ జాయిన్ అవర్ కోర్సెస్ at the Ashoka Online Academy and okay complete this particular okay the courses and come out with the flying colors in the examination okay and become successful in this examination. So idi mem follow ayinatvanti okay the strategy after discussing with the team members. So today the agenda of the class ఒకసారి మనము నేను డీల్ చేసే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో టాపిక్స్ ఏవైతే ఉంటాయో వీటి గురించి లేదా ఓవరాల్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ సంబంధించిన ఏమైనా టాపిక్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకి 7 యూనిట్స్ ఉన్నాయి కదా, ఈ 7 యూనిట్స్ గురించి మనం కొంచెం డీటెయిల్గా చూడడానికి ప్రయత్నం చేద్దాం. స్టార్టింగ్ విత్ దిస్ పర్టిక్యులర్ ఓకే ది ఎకోసిస్టమ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎకోసిస్టమ్స్ ఇదొక యూనిట్ ఉన్నది ఓకే ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ సంబంధించి. న్యాచురల్ రిసోర్సెస్ ఇదొక యూనిట్ ఉన్నది ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ సంబంధించి. బయోడైవర్సిటీ అండ్ బయోటిక్ రిసోర్సెస్ ఇది కూడా ఓకే మనకు ఉన్నది. ఇక మిగతా ఇది ప్యూర్లీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఓకే రైట్. సో ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్ ఓకే రైట్. సో ఇది ఓకే సో ఇంజనీరింగ్ సబ్జెక్టే. ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ చూడండి, ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్ అండ్ థర్మోడైనమిక్స్ ఓకే. సో ఇది కూడా మనకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అది కన్సర్న్డ్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీస్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు డీల్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నేను అది డీల్ చేయను, నాగయ్య సార్ కూడా అది డీల్ చేయరు. ఎయిర్, వాటర్ ఓకే, నాయిస్ అండ్ ఓకే ది పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్నాలజీస్ ఇక్కడ చూడండి క్లియర్ ఇక్కడ ఇచ్చిండు. వాట్ ఆర్ ద కంట్రోల్ టెక్నాలజీస్. సో మనకు ఆటోమొబైల్ సంబంధించి పొల్యూషన్ ఉంది కదా, ఆటోమొబైల్ పొల్యూషన్లో మనం ఆటోమొబైల్ పొల్యూషన్ తగ్గించడానికి ఎటువంటి టెక్నాలజీస్ని యూజ్ చేస్తాం, ఆ టెక్నాలజీస్ ఎట్లా వర్క్ అవుతాయి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఓకే రైట్. సో అట్లా అనమాట. సో అట్లనే ఓకే సాలిడ్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఇది కూడా ఒక ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీకి సంబంధించిందే ఓకే. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్,
పాలసీస్ అండ్ లెజిస్లేషన్స్ ఇది మోర్ ఆఫ్ థియరిటికల్ అంటే ఏంది, జస్ట్ మనకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే. సో పాలసీస్ ఏమేమి ఉన్నాయి, పాలసీస్ అంటే అందులో ఏం, ఓకే. సో మనకు యాజ్ ఇట్ ఈజ్, ఓకే, థియరిటికల్ కాన్సెప్ట్స్. మళ్ళీ ఇది లెజిస్లేషన్స్ ఏమేమి ఉన్నాయి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత పెద్దదంటే, సో అదొక గెజెట్ నోటిఫికేషన్ కనుక మీరు చూసినట్టయితే అమెండ్మెంట్స్ అన్నీ తీసుకుంటే ఒక 500 పేజీలు వస్తుంది. సో ఏమేమి అమెండ్మెంట్స్ ఎప్పుడెప్పుడు అయినాయి, ఎందుకు అయినాయి, ఏ విధంగా అయినాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంది అనేది తెలుసుకోవాలంటే మీకు చాలా టైం వెళ్ళిపోతుంది. సో అక్కడనే మీకు చాలా టైం వెళ్ళిపోతుంది ఈ ఒక్క యాక్ట్ దగ్గరనే. సో దాని బదులు ఏంటంటే మనం ఇక్కడ క్లాసెస్లో వీ విల్ సింప్లిఫై ద థింగ్స్, ఓకే. వీ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్ ఆన్ దిస్ ఫ్రమ్ ద లాస్ట్, ఇప్పుడు ఇది 2026. నేను నాకు తెలిసినంత వరకు యూపీఎస్సీ క్లాసెస్ 2016 నుంచి చెప్తున్నా వరంగల్లో. అక్కడ నా జర్నీ స్టార్ట్ అయింది. సో వరంగల్ నుంచి, ఓకే, 2016 నుంచి ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ సచ్ టీచింగ్ ఇన్ ఎన్విరాన్మెంట్. ఇది ఆల్మోస్ట్ 2026 కాబట్టి యూ కెన్ రఫ్లీ టేక్ 10 years. సో అట్లా, సో గత, ఓకే, సో లైక్, ఓకే, వీ విల్ బీ, ఓకే. సో మీరు అర్థం చేసుకోవచ్చు మనకు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆల్రెడీ అక్యుములేట్ అయ్యి ఉంది అక్కడ, ఓకే. వీ హ్యావ్ టు ఫేస్ ద థింగ్స్, ఓకే, ఉన్నట్టు చెప్తున్నాను నేను, ఓకే, రైట్. సో అండ్ దట్ ఈస్ ద రైట్ అప్రోచ్ ఇది, ఓకే. సో అట్లా అనమాట. సో ఇది మీకు ఎక్కడ యూజ్ అవుతుంది, మీరు ఏదైతే వైల్డ్ లైఫ్ యాక్ట్ గెజెట్ నోటిఫికేషన్ మొత్తం చదివే బదులు ఆల్రెడీ ఆ కన్సర్న్ ఫ్యాకల్టీ నేను, ఓకే, సో డీల్ చేసినప్పుడు మీకు ఆ టైం అనేది సేవ్ అవుతుంది. మళ్ళీ ఈ టైం మీరు ఎక్కడ పెట్టాలా, ప్రాక్టీస్ క్వశ్చన్ల మీద పెట్టాలా, లేదా కొన్ని డిఫికల్ట్ టాపిక్స్ ఉంటాయి ఇందులో, ఖచ్చితంగా ఉన్నాయి. సో ఓకే, ఎకోసిస్టమ్ ప్రొడక్టివిటీ ఇది ఒక డిఫికల్ట్ టాపిక్, ఎనర్జీ ఫ్లో ఇన్ ఎకోసిస్టమ్ అది ఒక డిఫికల్ట్ టాపిక్, ఓకే, రైట్. సో ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ ఒక డిఫికల్ట్ టాపిక్, నైట్రోజన్ సైకిల్ ఆఫ్ ద ప్లానెట్ అర్త్, ఓకే, అగైన్ డిఫికల్ట్ టాపిక్. సో అట్లా, సో ఓకే, పొల్యూషన్ కంట్రోల్ టెక్నాలజీస్, ప్రతి ఒక్క టెక్నాలజీస్ గురించి కూడా చదువుకోవాల్సి ఉంటుంది, అదొక డిఫికల్ట్ టాపిక్. అక్కడ మీరు ఎక్కువ టైం ఇవ్వచ్చు థియరిటికల్ ఏరియాస్లో. సో మీరు ఇక్కడ సేవ్ చేసుకొని డిఫికల్ట్ ప్లేసెస్లో మీరు ఎక్కువ టైం అక్కడ కేటాయించవచ్చు. సో ఇట్లా మీరు ప్లాన్గా వెళ్తే మాత్రం కంపల్సరీ యూ కెన్ క్లియర్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ యాజ్ సచ్. బట్ మీ నుంచి వెళ్ళి, ఓకే, రైట్. So okay, those who are, okay, part of this particular, okay, the program, okay, you require lot of, okay, the hard work to be do, okay, you have to do lot of hard work, there is no doubt about that, okay, right. చలో ఇప్పుడు ఏంటంటే ఏజెండా మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం, ఈ కన్సర్న్ సబ్జెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకే. స్టార్టింగ్ విత్ దిస్ పర్టికులర్, ఓకే, ది ఫస్ట్ చాప్టర్ ఆర్ ఫస్ట్ యూనిట్ యాజ్ సచ్, యూనిట్ నెంబర్ 1 ఎకోసిస్టమ్స్. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకు ఎకోసిస్టమ్స్, ఓకే, సిస్టమ్స్ అని ఇచ్చిండు, ఓకే, రైట్. సో ఇక్కడ తను క్లియర్గా ఇచ్చిండు. సో ఎకోసిస్టమ్స్ అన్నప్పుడు బేసికలీ, ఓకే, న్యాచురల్ ఎకోసిస్టమ్స్. సో మామూలుగా రఫ్గా వింటూ వెళ్ళిపోండి, ఓకే, పెద్ద, ఓకే, సో రఫ్గా వింటూ వెళ్ళిపోండి అంతే. న్యాచురల్ ఎకోసిస్టమ్స్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ ఎక్కడ ఉంటాయి, భూమి మీద ఉంటాయి, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ప్లానెట్ అర్త్. ఎగ్జాంపుల్ ఏంది న్యాచురల్ ఎకోసిస్టమ్, మనకు ఓషన్ ఎకోసిస్టమ్ ఉన్నది, ఇదే అతిపెద్ద ఎకోసిస్టమ్ ప్లానెట్ అర్త్ మీద. సో ఈ న్యాచురల్ ఎకోసిస్టమ్స్లో మీకు ఏముంటుంది, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ రిచ్ ఇన్ బయోడైవర్సిటీ, లైఫ్ ఫార్మ్స్. ఏది, ఓకే, ఎటువంటి న్యాచురల్ ఎకోసిస్టమ్ తీసుకున్నా, ఫారెస్ట్ ఎకోసిస్టమ్, ఓకే, వెట్లాండ్ ఎకోసిస్టమ్, పాండ్ ఎకోసిస్టమ్, ఒక చిన్న రివర్ ఎకోసిస్టమ్, లేదా ఒక లేక్ ఎకోసిస్టమ్, అర్బన్ లేక్ ఎకోసిస్టమ్, అన్నిట్లో కామన్ ఏంది, అన్నిట్లో లైఫ్ అనేది ఉంటుంది. అన్నిట్లో ఏ బయోటిక్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి, ఎయిర్, వాటర్, సాయిల్, ఓకే, న్యూట్రియంట్స్, మినరల్స్, సాల్ట్స్, ఇట్లాంటివి, ఓకే, రైట్. సో ఇక్కడ మనం ప్యూర్లీ ఈ ఎకోసిస్టమ్ అనే టాపిక్ని థియరిటికల్ లెవెల్లో చదువుతాం. మళ్ళీ, ఓకే, ఎకోసిస్టమ్ అంటే ఏంటి, డెఫినేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్, ఓకే, హియర్స్ క్లియర్లీ గివెన్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బయోస్పియర్. మళ్ళీ బయోస్పియర్ అంటే ఏంది, బయోస్పియర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది, ఓకే, ది ప్లానెట్ ఎర్త్, లైక్ అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్, లిథోస్పియర్. బయోస్పియర్ ఈజ్ ఆల్సో వన్ ఏరియా వేర్ ఆల్ దిస్ అట్మాస్ఫియర్, లిథోస్పియర్, ఓకే, ది హైడ్రోస్పియర్ విల్ ఇంటరాక్ట్స్ and where the life forms will live, that is biosphere. And ఈ బయోస్పియర్లో మీకు డిఫరెంట్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి. ఓషన్ ఎకోసిస్టమ్ ఉంటుంది, ఓకే. సో ఆర్ సింప్లీ మీరు 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఒకటేమో టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, ఇంకొకటేమో ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ అంటే భూమి మీద ఉండేటువంటి ఎకోసిస్టమ్, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ కావచ్చు, మౌంటైన్ ఎకోసిస్టమ్ కావచ్చు, డెజర్ట్ ఎకోసిస్టమ్ కావచ్చు, ఇట్లాంటివి. మరి ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్ అంటే ద బిగ్గెస్ట్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ దట్ ఈస్ ది ఓషన్ ఎకోసిస్టమ్, ఓకే, రైట్. మళ్ళీ రివర్ ఎకోసిస్టమ్, మళ్ళీ, ఓకే, లేక్, వెట్లాండ్ ఎకోసిస్టమ్,
ఫ్రెష్ వాటర్ ఓకే వెట్లాండ్ ఎకోసిస్టమ్, సాల్ట్ వాటర్ వెట్లాండ్ ఎకోసిస్టమ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ మనకు భూమి మీద ఉంటాయి. ప్రతి ఎకోసిస్టంలో మనకు లైఫ్ కాంపోనెంట్ ఉంటుంది, ఓకే ఓకే, అండ్ దట్ ఈస్ బయోటిక్ కాంపోనెంట్ ఉంటుంది, ఏబయోటిక్ కాంపోనెంట్ లైఫ్లెస్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. బోత్ ఆఫ్ దెమ్ విల్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, both of them will depend on each other so that the life survives in the natural ecosystem. Interdependency of biotic and abiotic components, అట్లా అదొక టాపిక్. ఓకే రైట్. సో అట్లనే ఎకోసిస్టమ్ యొక్క స్కోప్ ఏంది, ఓకే, అండ్ వాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓకే ది ఎకోసిస్టమ్. సో లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈస్ దేర్ టు ఎనీ న్యాచురల్ ఎకోసిస్టమ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. సో లైక్ ఐ టోల్డ్ యూ, దే ఆర్ ద సోర్స్ ఆఫ్ లైఫ్, దే సస్టైన్ ద లైఫ్, దే ఆర్ ద ప్లేసెస్ వేర్ ద లైఫ్ ఒరిజినేట్స్, they are the places where the life recycles, they are the places where the pollutants okay will be okay removed from the okay the natural ecosystems, they are the places where okay the fresh oxygen is generated, they are the places where the CO2 from the atmosphere is absorbed, they are the places where the okay the nutrients will be recycled, okay, and these nutrients again utilized by the plant community to grow as such, okay, major nutrients, minor nutrients, ఇట్లా అనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క న్యాచురల్ ఎకోసిస్టమ్కి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, నో డౌట్ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ హీ హెస్ క్లియర్లీ గివెన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ అంటే ఏంది, జస్ట్ వైటోలో 2 types ఆఫ్ ఎకోసిస్టమ్స్ హ్యాస్ సచ్, ఓకే, టెరెస్ట్రియల్, ఆక్వాటిక్, ఓకే రైట్. డిఫరెంట్ బేసిస్ మీద క్లాసిఫై చేయొచ్చు. సో ఇదొక బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఇదొక బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఓకే రైట్. సో అట్లనే తను ఏమడిగిండు, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్, ప్రతి ఎకోసిస్టమ్కి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫారెస్ట్ ఎకోసిస్టమ్కి ఫారెస్ట్లోకి వెళ్ళినావు నువ్వు, ఫారెస్ట్లోకి వెళ్ళి ఫారెస్ట్ న్యాచురల్ ఎకోసిస్టమ్ని చూసినప్పుడు దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఎట్లా, ట్రీస్, ఓకే, బిగ్ ట్రీస్ విత్ ఓకే డెన్స్ కెనోపీస్, ఓకే, సో ఓకే మీడియం సైజ్ ట్రీస్, స్మాల్ సైజ్ ట్రీస్, ఓకే, దెన్ స్మాల్ ఓకే ది ప్లాంట్స్, అట్లనే గ్రాసెస్, క్రీపింగ్ ప్లాంట్స్, ఎపిపైట్స్, ఇట్లా దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అట్లా ఒక వెట్లాండ్ చూసినాం అనుకోండి న్యాచురల్ ఎకోసిస్టమ్, దానికి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఒక లేక్కు ఒక ఎకోసిస్టమ్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఓ రివర్ ఎకోసిస్టమ్కి ఒక రకమైన స్ట్రక్చర్ ఉంటుంది. సో ఎవ్రీ న్యాచురల్ ఎకోసిస్టమ్ విల్ హ్యావ్ ఏ యునీక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇట్స్ ఓన్, ఓకే రైట్. సో డెజర్ట్ ఎకోసిస్టమ్ అదొక రకంగా ఉంటుంది, ఓషన్ ఎకోసిస్టమ్ అదొక రకంగా ఉంటుంది, మౌంటైన్ ఎకోసిస్టమ్ అదొక రకంగా ఉంటుంది, డెల్టా ఎకోసిస్టమ్ అదొక రకంగా ఉంటుంది స్ట్రక్చర్. And every ecosystem will perform the functions, okay, అందుకే అక్కడ ఇచ్చాడు ఫంక్షన్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్. సో ఈ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ తీసుకున్నారు అనుకోండి, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ పర్ఫామ్ చేసేటువంటి ఫంక్షన్స్ ఏంటి, ఓకే రైట్. ఓకే, ఓషన్ ఎకోసిస్టమ్ ఉంది, ఓషన్ ఎకోసిస్టమ్ పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ ఏంటి, వెట్లాండ్ ఎకోసిస్టమ్ ఉంది లేదా లేక్ ఎకోసిస్టమ్ ఉంది, ఇది పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ ఏంది, ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఫంక్షన్స్ ఉంటాయి. బట్ దేర్ విల్ బీ కామనాలిటీస్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు ద ఫంక్షన్స్ పర్ఫార్మ్ బై ఎకోసిస్టమ్స్, ఓకే రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఉందబ్బా, ఏం ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది, ఓకే, ఇట్ విల్ ఓకే సస్టైన్ ది బయోటిక్ లైఫ్ ఆర్ బయోడైవర్సిటీ, ఓకే, ఇట్ విల్ ప్రొవైడ్ ది హ్యాబిటాట్ టు వేరియస్ టైప్ ఆఫ్ ఓకే ది స్పీసీస్, రైట్, ఇట్ విల్ సస్టైన్ ది ఓకే ది కమ్యూనిటీ ఆఫ్ ఓకే ది స్పీసీస్. It will see that the species okay evolve genetically over a period of time and see that the genetic diversity of the species will also be improved, okay right. So atla రకరకాల ఫంక్షన్స్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇంకేం చేస్తుంది ఫారెస్ట్ ఆ ప్రాంతంలో వర్షాలు పడే రకంగా చూస్తుంది. ఫారెస్ట్ ఓకే అట్మాస్ఫియర్లో ఉన్న ఎక్సెస్ CO2ని తీసి దాని లోపల స్టోర్ చేసుకుంటుంది, ఓకే, యాక్టింగ్ లైక్ ఏ సెకండ్ బిగ్గెస్ట్ కార్బన్ సింక్ ఆఫ్టర్ ద ఓషన్. సో ఆ కార్బన్ అంతా మళ్ళీ ఆ ట్రంక్ ఆఫ్ ద ట్రీలో స్టోర్ అయిపోయి ఉంటుంది మళ్ళీ మనకు, ఓకే రైట్. సో అదేవిధంగా ఏం చేస్తుంది ఫారెస్ట్ ఎకోసిస్టమ్ పర్ఫామ్ చేసే ఫంక్షన్, ఓకే, ఫోటోసింథసిస్ కండక్ట్ చేస్తుంది. సో తద్వారా ఆక్సిజన్ అట్మాస్ఫియర్లోకి యాడ్ చేస్తుంది. ఇట్లా రకరకాల ఫంక్షన్స్ ఆర్ పర్ఫామ్ బై ది ఫారెస్ట్ ఎకోసిస్టమ్, ఫంక్షన్స్ ఆఫ్ న్యాచురల్ ఎకోసిస్టమ్. సో అదొక టాపిక్. తర్వాత ఏంది మనకు ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్ అండ్ ఎకలాజికల్ పిరమిడ్స్, ఓకే. సో బేసికలీ ఇదంతా ఒకటే టాపిక్. ప్రతి ఒక్క ఎకోసిస్టంలో మనకు బయోటిక్ కాంపోనెంట్స్ లైఫ్ ఫామ్స్ ఉంటాయి, ఏబయోటిక్ కాంపోనెంట్స్ లైఫ్లెస్ ఓకే కాంపోనెంట్స్ కూడా ఉంటాయి, ఓకే. ఆల్తో దే ఆర్ లైఫ్లెస్ కాంపోనెంట్స్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు సపోర్ట్ ది ఓకే ద బయోటిక్ లైఫ్ ఫామ్స్ ఆర్ లైఫ్ ఫామ్స్ ఇన్ ది ఎకోసిస్టమ్. సో because of this particular okay the dependency between the biotic and abiotic components, there will be interaction, okay,
between the the biotic and abiotic components for the food and energy. And this interaction will create what is called as the food chains in the ecosystem. They are quite simple. So a food chain represents the linear pathway of the transfer of energy, from the one species, individual species to the next individual the species as such, to the next individual the species, అది ఫుడ్ చైన్. సో మళ్ళీ ఇక్కడ రకరకాల ఫుడ్ చైన్స్ ఉంటాయి. సో మనకు మా కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు డీప్కి వెళ్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే grasshopper is eaten by grass is eaten by grasshopper is eaten by the frog is eaten by snake is eaten by eagle. ఇట్లా సింపుల్ గ్రేజింగ్ ఫుడ్ చైన్. లేదా మనకు డెట్రైటస్ ఫుడ్ చైన్ అని కూడా ఉంటుంది. డెట్రైటస్ ఫుడ్ చైన్ అంటే ఏంటంటే ద డికంపోజ్డ్ ది ప్లాంట్ అండ్ లీవ్స్, దే వర్ ఈటెన్ బై సర్టన్ ఇన్సెక్ట్స్ అండ్ ద ఇన్సెక్ట్స్ వర్ ఈటెన్ బై ది సర్టన్ ది బర్డ్స్. ఇట్లా డెట్రైటస్ ది ఫుడ్ చైన్ యాజ్ సచ్. ఇట్లా రకరకాల ఫుడ్ చైన్స్ అనేవి ఉంటాయి. అండ్ దీస్ ఫుడ్ చైన్స్ ఇఫ్ దే ఆర్ సింపుల్ they use the word food chain. If they are complex with multiple interrelations and interconnections, that is food webs. And whether it is food chains and food webs, there will be flow of energy from one level of the food chain to the next level of the food chain, which is called as trophic law. TROPHIC, trophic trophic level laws. So they operate through 10% the rule as such. రైట్. సో అది ఏంది అనేది మనం చూద్దాం. బేసికల్లీ ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్ అండ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఇదంతా కూడా ఒకటే టాపిక్. రైట్. సో దీన్ని మనం ఇదే కాన్సెప్ట్ని కొంత గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూసినట్టయితే దట్ ఈస్ యువర్ ఎకలాజికల్ ది పిరమిడ్స్ ది కాన్సెప్ట్స్ గివెన్ బై ది చార్లెస్ ఎల్టన్, ఎ బ్రిటిష్ ఎకాలజిస్ట్. రైట్. సేమ్ ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్, ఎనర్జీ ఫ్లో త్రూ ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్స్ ఇన్ ఎకోసిస్టమ్. దీన్ని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూసినట్టయితే దట్ విల్ బికమ్ యువర్ ఎకలాజికల్ పిరమిడ్స్ కాన్సెప్ట్స్. రైట్. సో మళ్ళీ అందులో టైప్స్ ఆఫ్ ది ఎకలాజికల్ పిరమిడ్స్. పిరమిడ్ ఆఫ్ నంబర్స్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, పిరమిడ్ ఆఫ్ బయోమాస్. రైట్. ఈ 10% ట్రాపిక్ లెవెల్ రూల్ ఏదైతే ఉందో దట్ ఈస్ అప్లికబుల్ టు దిస్ పర్టికులర్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. Is it clear all of you? In the food chains and food webs. So అదొక కాన్సెప్ట్. Is it clear all of you? సో అట్లనే ఇక్కడ వీటన్నిటితో పాటు తను ఏం చేసిండంటే ఇక్కడ ఇంకా సో ఎకోసిస్టమ్ వాల్యూ ఏంది, ఎకోసిస్టమ్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి, ఎకోసిస్టమ్ యొక్క క్యారింగ్ కెపాసిటీ ఏంటి, ఈ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎకోసిస్టమ్ వాల్యూ, వాట్ టైప్ ఆఫ్ వాల్యూస్ ద ఎకోసిస్టమ్ ఈజ్ హ్యావింగ్. రైట్. బయాలజికల్ వాల్యూ ఉన్నది. అంటే సోర్స్ ఆఫ్ ద లైఫ్ ఫార్మ్స్, సోర్స్ ఆఫ్ ది ఒరిజిన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్, సస్టెనెన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్, ఆల్ దిస్ థింగ్స్. ఏస్థెటిక్ వాల్యూ కూడా ఉంది. అంటే దే ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద న్యాచురల్ బ్యూటీ ఇన్ ది ప్లానెట్ ఎర్త్. Cultural value undi. Some of the this particular natural ecosystems, they were revered by religions as such, respected by religions as such, and the people or the communities as such. So ఇప్పుడు మనకు the forest ecosystem of Medaram. So cultural value. So people admire that particular the forest. They so they treat the forest as a sacred grove, as a holy mother. Right. And they worship the forest ecosystem as such, and in the process they try to protect and preserve it for the future generations. So itla ecosystem values ఏంది, ecosystem services. ecosystem, national ecosystem ఎలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. రైట్. సో ఎలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఎలాంటి సర్వీసెస్ని ఒక ఎకోసిస్టమ్ అనేది క్లియర్గా మనకు ప్రొవైడ్ చేయగలుగుతుంది అనేది అదొకటి. ప్రొవిజనింగ్ సర్వీసెస్. సో ప్రొవిజనింగ్ సర్వీసెస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద వేరియస్ ఐటమ్స్ ఆప్టెన్ ఫ్రమ్ ది న్యాచురల్ ఎకోసిస్టమ్స్. ఫుడ్, ఫైబర్, ఫ్యూయల్, జెనెటిక్ రిసోర్సెస్, ఫ్రెష్ వాటర్, మెడిసినల్ ప్లాంట్స్, ఎక్సెట్రా. ఆ యొక్క న్యాచురల్ ఎకోసిస్టమ్ బట్టి ఉంటుంది అందులో ఇచ్చే ప్రోడక్ట్స్ ఏంది, ప్రొవిజనింగ్ సర్వీసెస్. దెన్ రెగ్యులేటింగ్ సర్వీసెస్. ఎకోసిస్టమ్స్ విల్ ప్రొవైడ్ రెగ్యులేటింగ్ సర్వీసెస్. ఏంటా రెగ్యులేటింగ్ సర్వీసెస్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓషన్ ఎకోసిస్టమ్ తీసుకుంటే రెగ్యులేటింగ్ సర్వీసెస్ అబ్జార్బింగ్ CO2 ఫ్రమ్ ద అట్మాస్ఫియర్.
Forest ecosystem regulating service, same thing, absorbing CO2 from the atmosphere. Okay, and storing it as in the form of the the carbon sink. Okay, then if you see this particular the forest ecosystem as such, okay, removing the pollutants from the atmosphere as such, okay, that is the regulating service itla. అట్లనే సపోర్టింగ్ సర్వీస్, ప్రతి ఒక్క ఎకోసిస్టమ్ కొన్ని రకాల సపోర్టింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. అదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ తీసుకుంటే సాయిల్ ఫార్మేషన్ ఈజ్ ఎ సపోర్టింగ్ సర్వీస్, ఫోటోసింథసిస్ సపోర్టింగ్ సర్వీస్, న్యూట్రియంట్ రీసైక్లింగ్ సపోర్టింగ్ సర్వీస్ ఇట్లా. అట్లనే కల్చరల్ సర్వీసెస్, వాట్ ఆర్ దోస్ కల్చరల్ సర్వీసెస్? ఓకేది ఫర్ ఎగ్జాంపుల్ ఓకేది సో అక్కడ ఓకే మనకి ఏదైతే న్యాచురల్ ఎకోసిస్టమ్ ఉందో వీ విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్. కల్చరల్ సర్వీస్ లైక్ అట్ ఆల్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ దేర్ విల్ బీ ట్రెడిషనల్ ది ప్లాంట్స్, ట్రెడిషనల్ మెడిసినల్ ప్లాంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఎథ్నోబొటానికల్ ఇంపార్టెన్స్. ఓకే, అదొకటి. ఓకే, ది కల్చరల్ అండ్ పీపుల్ విల్ వర్షిప్ దట్ పర్టికులర్ ది ఫారెస్ట్ ఎకోసిస్టమ్, కల్చరల్ సర్వీసెస్ ఇట్లా. Carrying capacity, how much population a natural ecosystem can support, can sustain given its resources present inside it. Carrying capacity as such. Okay, so ఇవన్నీ కూడా రైట్ దేనికి సంబంధించిన ఎకోసిస్టమ్కి సంబంధించిన ది టాపిక్స్. ఇవన్నీ కూడా ఎకోసిస్టమ్ సంబంధించిన టాపిక్స్. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యువర్ హెచ్? ఇప్పుడు ఓకే బేసిక్ డిస్కషన్ చూద్దాం. ఓకే, ఏముంది అని చెప్పేసి దెన్ టుమారో విల్ స్టార్ట్ ఈచ్ వన్ అండ్ విల్ డిస్కస్ ఈచ్ ఆఫ్ దీస్ యూనిట్స్ యాజ్ సచ్. తర్వాత ఈ బయో అక్యుములేషన్ అయితే ఏదైతే ది పొల్యూటెంట్స్ మనకు న్యాచురల్ ఎకోసిస్టంలో ఉంటాయో, వాటర్స్ కావచ్చు, రివర్ కావచ్చు, లేక్స్ కావచ్చు, పాండ్స్ కావచ్చు, ఓకే, సో ఇవి somehow through food chains they enter into the body of this particular the animals, and that is what is called as bioaccumulation. Is it clear all of you? In the body tissues of the animals they will stay. Bioaccumulation. What is biomagnification? So ఏదైతే పొల్యూటెంట్స్ స్పీసీస్ లోపలికి ఇండివిజువల్ లైఫ్ ఫామ్ లోపలికి వెళ్ళినాయో త్రూ ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్స్, అగైన్ దిస్ పర్టికులర్ ది పొల్యూటెంట్స్ దే గో టు the life forms which are depending on each other for food and energy. Is it clear all of you? అది the concept of the biomagnification. ఇది ఎక్కువగా మీకు ఈ ఫిషెస్ రైట్. సో ఈ లేక్స్ అండ్ పాండ్ ఎకోసిస్టమ్, ఓషన్ ఎకోసిస్టమ్, యూ విల్ సీ దిస్ పర్టికులర్ ద కాన్సెప్ట్ ఆఫ్ బయో అక్యుములేషన్ అండ్ బయోమాగ్నిఫికేషన్. అక్యుములేషన్ అంటే జస్ట్ అది వెళ్ళి ఆ పొల్యూటెంట్ వెళ్ళి బాడీ లోపల ఆ యొక్క ఆర్గనిజం బాడీ లోపల టిష్యూ లోపల ఉండిపోతుంది. బయోమాగ్నిఫికేషన్ అంటే ఆ ఆర్గనిజం ఇంకొక ఆర్గనిజం దాన్ని ఎనర్జీ కోసం తిన్నప్పుడు, ఫుడ్ అండ్ ఎనర్జీ కోసం తిన్నప్పుడు మళ్ళీ ఈ యొక్క పొల్యూటెంట్స్ ఫుడ్ చైన్స్ ద్వారా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది ఆర్గనిజంకి వెళ్ళినప్పుడు యూ కాల్ ఇట్ యాస్ బయోమాగ్నిఫికేషన్. రైట్. సో ఇది ఎట్లా జరుగుతుంది, ప్రాసెస్ ఏంది, ఎక్కడ ఎక్కువ, ఏ ఎకోసిస్టంలో ఎక్కువ జరుగుతుంది, ఇవన్నీ కాన్సెప్ట్స్ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఇందులో. Is it clear all of you? Then a complex topic he has given, a challenging topic he has given here, that is biogeochemical cycles. Biogeochemical cycles. So biogeochemical cycles of the planet Earth. దీని మీద చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఉన్నాయి. సో యూపీఎస్సీ జాగ్రఫీ ఆప్షన్లో కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంది అని అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోజియోకెమికల్ సైకిల్స్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. రాయాలి అది థియరిటికల్. సో ఇక్కడ డీటెయిల్గా చూడాలి ఏంటా బయోజియోకెమికల్ సైకిల్స్ అన్నప్పుడు మనకు రైట్. ఫస్ట్ బయోజియోకెమికల్ బేసికలీ బయో మీన్స్ లైఫ్, జియో ఎర్త్, కెమికల్ సైకిల్స్ దే హెల్ప్ ఇన్ సర్క్యులేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ది కెమికల్ ఎలిమెంట్స్. సో అందులో వాటర్ ఉంటుంది, అందులో ఆక్సిజన్ ఉంటుంది, అందులో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, లైక్ దట్. సో బయోజియోకెమికల్ సైకిల్స్, వాటర్ సైకిల్ ఆర్ హైడ్రలాజికల్ సైకిల్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్, ఆక్సిజన్ సైకిల్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్, కార్బన్ డైఆక్సైడ్ సైకిల్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్, నైట్రోజన్ సైకిల్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్. దెన్ ఎలిమెంట్స్ అంటే ఎలిమెంటల్ బేస్డ్ ది బయోజియోకెమికల్ సైకిల్స్ లైక్ ది ఫాస్ఫరస్ ది సైకిల్, సల్ఫర్ సైకిల్, కాల్షియం సైకిల్, సెడిమెంట్ సైకిల్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్. సో వీటన్నిటిలో బాగా డిఫికల్ట్ అనిపించేది ఏంటంటే నైట్రోజన్ సైకిల్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్. సో హౌ నైట్రోజన్ is circulated within the planet earth ecosystem as such. Nitrogen cycle of the planet. Nitrogen very very important for the plant communities. Not only that nitrogen is the basic building block of DNA of life forms.
రైట్. అండ్ DNA, ఓకే, ద ఎంటైర్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద లైఫ్ ఫార్మ్స్ is stored in the DNA, and the DNA, okay, production is, okay, dependent on this particular, okay, the nitrogen cycle as such. Is it clear all of you? Okay, సో అది ఏంటి అనేది మనం డీప్గా చూడాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ హౌ విల్ ట్రై టు, ఓకే, మూవ్ ఫార్వర్డ్ విత్ దిస్ పర్టికులర్, ఓకే, ద యూనిట్ 1 యాజ్ సచ్, ఓకే, బేసిక్ లెవెల్. అండ్ ప్రతి ఒక్క, ఓకే, మనం డిస్కస్ చేసినప్పుడు ప్రతి ఒక్క టాపిక్, ఓకే, ఇన్డెప్త్గా చూస్తాం. ప్రతి ఒక్క టాపిక్ మీద ఇప్పటి వరకు ఏమేమి ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి అనేది కూడా మనం అక్కడ ఇంక్లూడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ విత్ దిస్ పర్టికులర్, ఓకే, ది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో దీని మీద క్వశ్చన్స్లో ఏమైనా క్వశ్చన్స్ వచ్చినాయా, నెంబర్ 1. అట్లనే స్టేట్కి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్లో ఏమైనా క్వశ్చన్స్ వచ్చినాయా, ఆ క్వశ్చన్స్ ఏంటి, ఓకే, అఫీషియల్ క్వశ్చన్స్ అక్కడ చూపెట్టాలి మనం. ఓకే, రైట్. క్వశ్చన్ పేపర్ నుంచి డైరెక్ట్, ఓకే, అదొకటి. తర్వాత గేట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పేపర్, గేట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పేపర్ ఉంది కదా, ఈ గేట్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పేపర్ నుంచి వెళ్ళి ఈ టాపిక్లో ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ పేపర్ ఈ టాపిక్లో ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయి అది కూడా అక్కడ మనకు ఓకే, వీ హ్యావ్ టు సాల్వ్ దోస్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఓకే, నెట్ ఎన్విరాన్మెంట్స్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఈ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ సంబంధించిన, ఓకే, పేపర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ కూడా మనం అక్కడ ఈ టాపిక్ సంబంధించిన డిస్కస్ చేయాలి, కంపల్సరీ డిస్కస్ చేయాలి. ఓకే, రైట్. సో ఖచ్చితంగా, రైట్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ ఏరియాస్ నుంచి డిస్కస్ చేస్తాను ఆఫ్టర్ ఎవ్రీ టాపిక్ యాజ్ సచ్. దాంతోపాటు సో మనకి ఇక్కడ యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో, ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్స్లో ఏంటంటే థియరిటికల్, ఓకే, బేసిక్, ఓకే, థియరిటికల్ కాన్సెప్ట్, బేసిక్ థియరీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, బేసిక్ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ ఫుడ్ చైన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈజ్ ఎకోసిస్టమ్ ప్రొడక్టివిటీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్, ఓకే, ది ఎకోసిస్టమ్ ప్రొడక్టివిటీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. Okay, so which natural ecosystems have got highest productivity, okay, and lowest productivity, and why, previous year question. Okay, right. Okay, so అట్లా బేసిక్ ఏదైతే ఉందో అవి కూడా చూడాలి. కార్బన్ సైకిల్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆక్సిజన్ సైకిల్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది, నైట్రోజన్ సైకిల్ మీద యూపీఎస్సీలో క్వశ్చన్స్ అడిగిన ప్రిలిమ్స్లో అవి కూడా చూడాలి. ఎందుకంటే see, when he is asking the, okay, the questions from this particular, okay, the unit, he will take the freedom, he will have that particular, okay, the choice or the freedom either to pick up the basic question, okay, and ask it in the exam, or to frame a complex question and ask it in the exam. సో మనం ఏంటంటే వెన్ వీఆర్ ప్రిపేరింగ్ వీ షుడ్ నాట్ టేక్ ఎనీ ఛాన్స్. సో నువ్వు బేసిక్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్టయితే అతను ఇంజనీరింగ్ క్వశ్చన్స్ అడిగిండు అనుకో ఇన్డెప్త్గా, యూ విల్ ఫెయిల్. ఓకే, so that's why the best thing is that you prepare for both. So this is how it is. The strategy is this. We'll discuss, okay, the every topic, every unit, every heading, ప్రతి ఒక్క హెడ్డింగ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ఎకోసిస్టమ్ అంటే ఏంది, ఎకోసిస్టమ్ వాల్యూస్ అంటే ఏంది, ఎవ్రీ టాపిక్ హ్యాస్ టు బి డిస్కస్డ్, విల్ బి డిస్కస్డ్, ఓకే, యాజ్ సచ్. అండ్ టాపిక్ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఓన్లీ ఆన్ ఎకోసిస్టమ్స్ యాజ్ సచ్, ఓకే, వీ హ్యావ్ అబౌట్, సో ఇప్పటివరకు ఒక 80-90 పేజెస్, ఓకే, నోట్స్, ఓకే, వీ హ్యావ్ మేడ్ ఎ వెరీ గుడ్ నోట్స్, ఓకే, ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, పర్టికులర్లీ స్టాండర్డ్. ఇంకా స్టాండర్డ్ బుక్స్ అవి ఏంటి కూడా నేను చూపెడతా. స్టాండర్డ్ బుక్స్ నేను ఏమేమి బుక్స్ రిఫర్ చేస్తున్నా మరి మీకు చెప్పడానికి అనేది కూడా నేను ఐ విల్ షో దట్ పర్టికులర్, ఓకే, స్టాండర్డ్ బుక్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, ఓకే, దట్ ఈస్ ఎకోసిస్టమ్ క్లాస్. ఐ విల్ షో ఈ బుక్ అని చెప్పేసి. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, దెర్ ఆర్ 3 books యాజ్ సచ్. సో ఓకే, సో విల్ సీ దట్. సో ఇట్లా దిస్ విల్ బి ద స్ట్రాటజీ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్, ఓకే, ద ప్రిపరేషన్ ఆఫ్, ఓకే, ది అసిస్టెంట్, ఓకే, ది ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఓకే, ది పోస్ట్, ఓకే, టు బి కనెక్టెడ్ బై TGPSC యాజ్ సచ్ ఫర్ ది, ఓకే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఓకే, రైట్. ఇంట్రెస్టింగ్ ఎగ్జామ్, ఓకే, సో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆల్సో, ఓకే, సబ్జెక్ట్స్, ఓకే, టాపిక్ ఆల్సో యాజ్ సచ్. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ డిఫికల్టీ వచ్చేసి యూనిట్ 1 లిటిల్ బిట్ టెక్నికల్, లిటిల్ బిట్, ఓకే, ది టఫ్ ప్లస్ టెక్నికల్, టఫ్ అండ్ టెక్నికల్ యాజ్ సచ్, బట్ నో ప్రాబ్లం, విల్ సీ ఇట్. సో ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది ఈ యూనిట్స్లో. మళ్ళీ సెకండ్ యూనిట్కి వచ్చేసరికి ఈజీ. ఇఫ్ యు సీ ద సెకండ్ యూనిట్, దిస్ ఈస్ క్వైట్ ఈజీ సబ్జెక్ట్, ఈజీ, ఓకే, సబ్జెక్ట్ యాజ్ సచ్, ఓకే, ఈజీ సబ్జెక్ట్, ఈజీ టాపిక్స్ ఇక్కడ మెన్షన్ చేయబడింది. సో న్యాచురల్ రిసోర్సెస్, ఓకే, యూనిట్ నెంబర్ 2 వచ్చేసి న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఇచ్చిండి ఇక్కడ క్లియర్గా.
సో క్లాసిఫికేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ రిసోర్సెస్, లివింగ్ అండ్ నాన్ లివింగ్, ఓకే, ది రిసోర్సెస్. లివింగ్ రిసోర్సెస్ ఏంటి, నాన్ లివింగ్ రిసోర్సెస్ ఏంటి. ఓకే, యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఆల్ టైప్ ఆఫ్ లివింగ్ రిసోర్సెస్. సో మళ్ళీ ఇక్కడ ఇన్డెప్త్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో మనకు లివింగ్ రిసోర్స్ అన్నప్పుడు ఓకే, ది ప్లాంట్స్, యానిమల్స్, మైక్రోబ్స్, ఇన్సెక్ట్స్, ప్రతి ఒక్కటి ఇవన్నీ కూడా లివింగ్ రిసోర్సెస్. ఓకే రైట్. ఓకే, సో అట్లా కొంత ఓకే ప్లాంట్స్ గురించి, ఓకే క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ గురించి, క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ గురించి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్సెక్ట్స్ గురించి అవి కూడా రావాల్సి ఉంటుంది. ఓకే, నాన్ లివింగ్ రిసోర్సెస్, మళ్ళీ ఇక్కడ తను నాన్ లివింగ్ రిసోర్సెస్ నుంచి కంటిన్యూషన్ చేసిండు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిండు తనకు కావాల్సిన నాన్ లివింగ్ రిసోర్సెస్ మీరు ఏం చదువుకోవాలి ఎగ్జామ్కి అని చెప్పేసి. వాటర్ రిసోర్సెస్, వై, బికాజ్ ఓకే వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాటర్ ఓకే ఈజ్ సివియర్లీ ఎఫెక్టెడ్ బై ది పొల్యూషన్ and your duty is to okay see that the water pollution is overcome when you are on okay the at the okay the field level. సో అందుకే అక్కడ క్లియర్గా నాన్ లివింగ్ రిసోర్సెస్లో వాటర్ రిసోర్సెస్ గురించి క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి అది పెట్టండి. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఓకే ది హౌ వీఆర్ యూజింగ్ ద వాటర్, హౌ మచ్ వాటర్ ఈస్ దేర్ ఇన్ ఇండియా, సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్, ఓకే రైట్, హౌ మచ్ వాటర్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్, ఎందుకంటే అక్కడ ఇండియా అని క్లియర్గా స్పెసిఫై చేయలేదు. Okay right, but still we have to look into this and you over utilization of surface and groundwater. So how we are over utilizing this particular okay the surface and groundwater, ఎక్కడెక్కడ ఓవర్ యూటిలైజేషన్ జరుగుతుంది, ఓకే సో దాన్ని ఎలా అరికట్టవచ్చు. సో ఇన్డెప్త్గా చదవాల్సి ఉంటుంది. జాగ్రఫికల్గా ఓకే ఓవర్ యూటిలైజేషన్ ఎక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉండి ఓవర్ యూటిలైజేషన్ ఓకే తక్కువ ఉంది, ఓకే ఎక్కడ వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉండి లేదా మోడరేట్గా ఉండి ఓకే ఓవర్ యూటిలైజేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఇట్లాంటి అన్ని అంశాలు కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అలానే సో హీ హాస్ గివెన్ దిస్ ఫ్లడ్స్ యాజ్ అ కాన్సెప్ట్. ఓకే, సో ఇట్స్ అ జనరల్ టాపిక్. వాట్ ఈస్ ద ఫ్లడ్స్, ఓకే ద టైప్స్ ఆఫ్ ఫ్లడ్స్, కాజెస్ ఆఫ్ ఫ్లడ్స్, ఫ్యాక్ట్స్ అబౌట్ ద ఫ్లడ్స్ ఇన్ ఇండియా, విచ్ స్టేట్స్ ఆర్ సివియర్లీ ఎఫెక్టెడ్ బై ఫ్లడ్స్, జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్లడ్స్ ఇన్ ఇండియా, ఓకే సో ఇవన్నీ, అండ్ డ్రాట్స్. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ ఓకే ది కాన్సెప్ట్ ఆఫ్ డ్రాట్స్. Okay, so you have to okay look into this particular look at the concept of droughts, definition of droughts, types of droughts, Indian government definition of drought, when drought is declared okay by the Indian government. Okay, so how much geographical area of India is affected by droughts, what are the various measures okay taken by India to overcome this particular look at the problem of okay the droughts. Itla droughts ఇది కూడా వాటర్ సంబంధించిందే కాబట్టి దీన్ని కూడా అడిగాను. అట్లనే ఇక్కడ డ్యామ్స్ అని పెట్టండి. ఇక్కడికి ఈ టాపిక్ క్లోజ్, ఈ టాపిక్ ఇక్కడికి క్లోజ్. సో తర్వాత ఏం చేసిండు సిలబస్లో అంటే డ్యామ్స్, ఈ మెన్షన్ అబౌట్ ద డ్యామ్స్. ఓకే, సో డ్యామ్స్ ఆర్ మెంట్ టు స్టోర్ ది ఓకే ది వాటర్ ఫర్ ద ఫ్యూచర్ యూస్ వెన్ ఎవర్ దేర్ ఆర్ ఓకే ది హెవీ మాన్సూన్ రైన్స్ ఆర్ రైన్స్ యాజ్ సచ్. What are the benefits of dams and problems of dams? Okay, so there will be okay the benefits of dams. Dams will okay act like a water storage, create the water storage. Okay, you can supply the water okay during the crisis periods. It will meet the freshwater needs, it will meet the irrigation needs, it will meet the agriculture needs, it will meet the industrial needs. It helps in okay the food okay the production as such. Okay, so it helps in growing of the crops. Itla రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి డ్యామ్స్తోనే. కాకపోతే ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ డ్యామ్స్, కొంత డ్యామ్స్ గురించి ఏమైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, టెక్నికాలిటీస్ ఆఫ్ ద డ్యామ్స్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే డ్యామ్ అంటే ఏంది బేసికలీ, ఆ డ్యామ్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏంది, ఆ స్ట్రక్చర్స్ సంబంధించిన స్పెసిఫిక్ నేమ్స్ ఏంది, లైక్ స్పిల్లేజ్ ఉంటుంది ఓకే, సో ఇట్లా పెన్ స్టాక్ ఉంటుంది. సో ఏంటిది అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం చూడాల్సి ఉంటుంది. అండ్ టైప్స్ ఆఫ్ ఓకే ది డ్యామ్స్, ఎలాంటి టైప్స్ ఆఫ్ డ్యామ్స్ మనం కట్టచ్చు. సో ఓకే ఆ డ్యామ్ని ఓకే ఒకవేళ నువ్వు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి యూజ్ చేసినట్టయితే మళ్ళీ దానికి ఓకే సంబంధించిన డీటెయిల్స్ ఏంది, అట్లా బేసిక్ ఓకే. సో మనం ఇంజనీరింగ్ డైమెన్షన్ని బేసికలీ ప్రతి దాంట్లో ఇండ్యూస్ చేయాల్సి ఉంటుంది ఈ టాపిక్స్లో. ఎందుకంటే దిస్ ఈజ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్. కాకపోతే ఏంటంటే మీరు చూసినట్టయితే క్వశ్చన్స్ అగైన్ దే విల్ బి ఎట్ ద బేసిక్ లెవెల్. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. ఓకే, సో ప్రాబ్లమ్స్ విత్ ద డ్యామ్స్, వాట్ ఆర్ ద వేరియస్ ప్రాబ్లమ్స్ విత్ దిస్ పర్టికులర్ ఓకే ద డ్యామ్స్ యాజ్ సచ్. ఓకే, ద మేజర్ ప్రాబ్లమ్ విత్ ద డ్యామ్ ఇస్ దట్ ఓకే రైట్. సో siltation, the problem of siltation. So why siltation problem will occur and what are the various okay the methods, engineering methods to overcome this particular okay the siltation problem. Itla problems ఏంది అనేది కూడా మనం చూడాలి. ఓకే రైట్. సో తర్వాత ఇది ఈజీ టాపిక్, ఇది ఈజీ టాపిక్ యాజ్ సచ్. ఓకే రైట్. సో దెన్ వీ హ్యావ్ దిస్ పర్టికులర్ ఓకే ద టాపిక్ మినరల్ రిసోర్సెస్.
ఓకే, సో హీ హాస్ క్లియర్లీ మెన్షన్. ఇక తర్వాత అంతా కూడా ఏదైతే మెన్షన్ చేసిండో క్లియర్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ద మినరల్ యూస్ ఆఫ్ ద మినరల్ రిసోర్సెస్, exploitation of the mineral resources. So you have a mineral resource, what is the use of that particular, okay, the mineral resource, and to what level we are exploiting that particular, okay, the mineral resource to add the economic value to that. ఓకే, సో ఒక్కొక్క మినరల్ రిసోర్స్ ఓకే మనం తీసుకొని సో దాని గురించి మనము ఓకే చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఐరన్ ఓర్ యాజ్ ఏ ఓకే ది మినరల్ రిసోర్స్, ఇట్ ఈస్ హైలీ యూస్ఫుల్ ఇన్ దిస్ పర్టికులర్ ఓకే ది స్టీల్ ఇండస్ట్రీ. And what is the okay the geographical distribution of iron ore in India? What is the level of exploitation of the iron ore in India? ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూడాల్సి ఉంటుంది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. Then mineral, okay, the resources like okay the energy mineral resources like coal. What is its use? Its use is in the production of electricity in the thermal power plants. How much coal we have? Types of coal. Okay, geographical distribution of coal. Okay, methods of extraction of this particular okay the coal. Okay, components of coal. ఓకే, హౌ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద థర్మల్ పవర్ ప్లాంట్స్, హౌ ద థర్మల్ పవర్ ప్లాంట్స్ వర్క్, ఇవన్నీ కూడా ఒకటి రెండు ఎగ్జాంపుల్ తీసుకొని చేయాలి మనం అది. సో క్వశ్చన్ ఏదైనా అడగచ్చు, ఎందుకంటే మినరల్ రిసోర్సెస్ యూజ్ అండ్ ఎక్స్ప్లోటేషన్ అన్నాడు. సో ఫస్ట్ మినరల్ రిసోర్స్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్, ఒక్కొక్క మినరల్ రిసోర్సెస్ యొక్క యూజ్ ఏంది, దాన్ని ఎక్స్ప్లోటేషన్ ఎట్లా చేస్తున్నాం అది మనం చూడాలి. అట్లా ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ అండ్ యూజింగ్ ద మినరల్ రిసోర్సెస్. సో in the process of extraction of this particular okay the mineral resources, how the okay the environment is getting polluted, how the water is getting polluted, how the soil is getting polluted, how the groundwater is getting polluted. So ivanni kuda how it is leading to air pollution and what type of impacts it is having on the people as such. So కొన్ని స్పెసిఫిక్గా మనం తీసుకొని అక్కడ చూడాల్సి ఉంటుంది ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐరన్ ఓర్ మైనింగ్ ఉన్నది, ఆ చుట్టుపక్కల ఎటువంటి ఓకే ది ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ అండ్ యూజింగ్ ద మినరల్ రిసోర్సెస్ లైక్ ఐరన్ ఓర్, అది కూడా మనం క్లియర్గా చూడాల్సి ఉంటుంది, రైట్. సో అంత డీటెయిల్గా వెళ్ళాలి. సో ఒక్కొక్క మినరల్ రిసోర్స్కి సంబంధించి ఒక్కొక్క రకమైన కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ కూడా అరైజ్ అవుతాయి. అవి ఏంటి అనేది వీ హ్యావ్ టు సీ దిస్. ఓకే, వీ హ్యావ్ టు సీ దిస్. అండ్ హీ హాజ్ మెన్షన్ ల్యాండ్ యాజ్ ఎ రిసోర్స్, ఏది నాన్ లివింగ్ రిసోర్స్. ఇవంతా నాన్ లివింగే, వాటర్ నాన్ లివింగ్ రిసోర్స్, మినరల్ నాన్ లివింగ్ రిసోర్స్, ఓకే, ల్యాండ్ ఆల్సో నాన్ లివింగ్ రిసోర్స్. అండ్ ఇక్కడ ల్యాండ్ మీద ల్యాండ్ అంటే మళ్ళీ చాలా రకాల ల్యాండ్స్ వస్తాయి. సో అక్కడ తను క్లియర్గా దేని గురించి అడిగిండంటే ఫారెస్ట్ ల్యాండ్ రిసోర్సెస్ గురించి అడిగింది క్లియర్గా. మళ్ళీ ల్యాండ్ రిసోర్సెస్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ రిసోర్సెస్ ఉంటాయి, వేస్ట్ ల్యాండ్ రిసోర్సెస్ ఉంటాయి, అర్బన్ ల్యాండ్ రిసోర్సెస్ ఉంటాయి, రూరల్ ల్యాండ్ రిసోర్సెస్ ఉంటాయి, రైట్. ఓకే, సర్ఫేస్ వాటర్ బేస్డ్ ఓకే ది రిసోర్సెస్ ఉంటాయి, ఓకే, ఇట్లా ల్యాండ్ రిసోర్సెస్ ఉంటాయి, వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయి, ఓకే, బ్యారన్ ల్యాండ్స్ ఉంటాయి. తను అడిగింది ఏంటంటే ల్యాండ్ రిసోర్సెస్, స్పెసిఫికలీ తను అడిగింది ఫారెస్ట్ రిసోర్సెస్ అని అడిగాడు. అంటే ఫారెస్ట్ కూడా యాజ్ ఎ రిసోర్స్ ఇట్ షుడ్ ఓకే స్టాండ్ ఆన్ ద ల్యాండ్. మళ్ళీ ఇక్కడ కంప్లీట్ ఫారెస్ట్ రిసోర్స్ గురించి మనం ఇండియాలో ఉన్న ఫారెస్ట్ రిసోర్స్ గురించి చదవాలా, తెలంగాణలో ఉన్నటువంటి ఫారెస్ట్ రిసోర్స్ గురించి కూడా మీరు ఇన్ డీటెయిల్గా ల్యాండ్ రిసోర్స్ అనే టాపిక్ సబ్ టాపిక్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది ప్యూర్లీ ఫ్యాక్చువల్ అనలిటికల్ బట్ డీపర్ కాన్సెప్ట్స్. సో అసలు ఏంది ఫారెస్ట్ రిసోర్సెస్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, సో అవి ఏ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, ఓకే రైట్, ఆ ఎక్స్ట్రాక్షన్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంది, సో ఇవన్నీ కూడా చూడాలి. అండ్ ఫారెస్ట్ రిసోర్సెస్ స్టేట్ వైజ్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఓకే డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంది, తెలంగాణలో ఫారెస్ట్ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, సో ఈ ఫారెస్ట్ రిసోర్సెస్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, ఎన్విరాన్మెంట్ సంబంధించిన సమస్యలు ఏంది, ఓకే, డిఫారెస్టేషన్ కావచ్చు, చాలా ఉన్నాయి, ఓకే రైట్. సో క్లైమేట్ చేంజ్ కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, ఓకే, డిక్రీజ్ ఇన్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఫారెస్ట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ క్లియర్గా మీరు చూడాల్సి ఉంటుంది. సో తను ఓన్లీ హీ మెన్షన్ అబౌట్ ద ఫారెస్ట్ రిసోర్స్, అక్కడికి వెళ్ళి తను ఏమడుగుతాడు అనేది, సో ఇట్ ఈస్ బియాండ్, ఓకే, ద స్కోప్ ఈజ్ వెరీ వాస్ట్ యాజ్ సచ్, ఓకే, వేర్ యూ హ్యావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దట్, ఓకే. సో తర్వాత తను ఇక్కడ ఏమి ఇచ్చిండంటే నెక్స్ట్ టాపిక్ నాన్ లివింగ్ రిసోర్సెస్లో, సో అఫ్కోర్స్ ల్యాండ్ రిసోర్సెస్ వచ్చేసి ఫారెస్ట్ కాబట్టి ఇట్స్ అ లివింగ్ రిసోర్స్, ఫారెస్ట్ ఇస్ ఆల్సో లివింగ్ రిసోర్స్ యాజ్ సచ్, బట్ దేర్ ఆర్ నాన్ లివింగ్ రిసోర్స్ ఇన్సైడ్ దిస్ పర్టిక్యులర్ ఓకే ది ఫారెస్ట్ ఆల్సో. రిమెంబర్ ద ఎనర్జీ రిసోర్సెస్ అని ఇచ్చిండు. ఇక్కడ ఎనర్జీ రిసోర్సెస్లో తను క్లియర్గా ఏం మెన్షన్ చేసిందంటే గ్రోయింగ్ ఎనర్జీ నీడ్స్. అసలు ఇండియాలో ఎనర్జీ నీడ్స్ ఎట్లా పెరుగుతున్నాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఓకే. ఇండిపెండెన్స్లో అప్పుడు ఎనర్జీ రిసోర్సెస్ నీడ్స్ ఎంత ఉండేది, ఇప్పుడు
ఎంత ఉంది, పోస్ట్ లిబరలైజేషన్ ఎంత పెరిగింది, సో ఇదంతా ఫ్యూచర్ డిమాండ్స్ ఎట్లున్నాయి, గ్రోయింగ్ ఎనర్జీ నీడ్స్ ఇన్ ఇండియా యాజ్ సచ్. తర్వాత ఇక్కడ రిన్యూవబుల్ అండ్ నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అని ఇచ్చిండు. ఇది చాలా పెద్ద టాపిక్ మళ్ళీ. ఓకే రైట్. సో రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ అన్నీ వస్తాయి. ఇక్కడ సోలార్, ఓకే, ది ఎనర్జీ రిసోర్స్ వస్తుంది, విండ్ ఎనర్జీ రిసోర్సెస్ వస్తుంది, జియోథర్మల్ ఎనర్జీ రిసోర్స్ వస్తుంది, ఓకే. సో అట్లనే ఓకే ది ఓకే సో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ రిసోర్స్ వస్తుంది, ఓకే. సో అట్లనే బయోమాస్, ఓకే, బయో ఎనర్జీ రిసోర్స్ వస్తుంది, బయో ఎనర్జీ రిసోర్స్, వేస్ట్ టు ఎనర్జీ వస్తుంది, రిన్యూవబుల్ ఓషన్ ఎనర్జీ వస్తుంది, ఓషన్ ఎనర్జీ రిసోర్సెస్ వస్తాయి. ఇవన్నీ కూడా చూడాలి. మళ్ళీ నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే కోల్ కావచ్చు, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ వచ్చేసి మనకు ఓకే ది కోల్ కావచ్చు, ఓకే రైట్, ఓకే పెట్రోలియం ఆయిల్ కావచ్చు, ఓకే ది న్యాచురల్ గ్యాస్ కావచ్చు, ఓకే యాజ్ ఎ ఎనర్జీ రిసోర్స్, ఓకే ది అటామిక్ మినరల్స్ లైక్ యురేనియం అదొక ఎనర్జీ రిసోర్స్, అటామిక్ మినరల్స్ లైక్ ఓకే ది థోరియం అది కూడా ఒక ఎనర్జీ రిసోర్స్. ఇట్లాంటివి చూడాలి. అండ్ యూజ్ ఆఫ్ ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్. వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్? మనకు ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ ఏమున్నప్పుడు లేదా ఫ్యూచరిస్టిక్ అన్నప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ యాడ్ చేసుకోవచ్చు మీరు. అట్లనే థోరియం బేస్డ్ ఎనర్జీ, ఓకే, న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ ఫ్యూజన్, ఓకే ద టెక్నాలజీస్, ఓకే, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ కిందకి వస్తాయి. సో ఇట్లా ఇది సింపుల్గా ఉన్నట్టు కనిపించిన సెకండ్ యూనిట్ డెప్త్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. చదివే కంటెంట్ అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది బేసికలీ. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? చదివే కంటెంట్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. తర్వాత కమింగ్ టు దిస్ పర్టికులర్ ఓకేది యూనిట్ ఓకేది 3. కమింగ్ టు దిస్ పర్టికులర్ ఓకేది యూనిట్ 3. ఇక్కడ మనకు యూనిట్ 3 గురించి కూడా కొంత డీటెయిల్ డిస్కషన్ చేద్దాం. యూనిట్ 3లో తను ఏమడిగిందంటే ఇది ఏంది అని అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ ఈజీ యూనిట్. ఇది కొంచెం ఈజీ యూనిట్, ఈజీగా మనం చదువుకోవచ్చు. బయోడైవర్సిటీ అండ్ బయోటెక్ ఓకే ది రిసోర్సెస్ క్లియర్గా ఇచ్చిండు అక్కడ. ఓకే, సో హీ హాజ్ ఆస్క్డ్ ఇంట్రడక్షన్ టు బయోడైవర్సిటీ అండ్ బయోటెక్ రిసోర్సెస్, డెఫినేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, ద వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ లివింగ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్, definition of okay the biotic okay the resources, okay the life based resources are the resources which is having the life in it. Okay, then genetic okay diversity. What do you mean by genetic diversity? The variety of the genetic pool of a particular species. Okay, right. Species diversity. What is this particular look at the species diversity? For example, you take this particular look at the cat species. Okay, so you have multiple subspecies within the cat species: lion, tiger, okay, puma, jaguar, cheetah, wild cat, fishing cat, all this stuff. Ecosystem diversity. So ecosystem diversity is nothing but okay the variety of ecosystems on the planet Earth, terrestrial ecosystems, aquatic ecosystems. మళ్ళీ ఇది ఫస్ట్ దానికి లింక్ అయి ఉంటుంది. ఆల్రెడీ అక్కడ ఎకోసిస్టమ్ గురించి డీటెయిల్గా చదువుతాం కాబట్టి ఇక్కడ జస్ట్ డెఫినేషన్ అండ్ how this particular okay the ecosystem diversity functions, how the species will interact in the ecosystem, how they will change from one location to another location, alpha okay diversity, beta diversity, gamma diversity, ఇట్లాంటి కాన్సెప్ట్స్ కొన్ని బేసిక్ క్యాలిక్యులేషన్స్ కూడా ఇక్కడ మీకు ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ మీకు ఉంటాయి. ఓకే, టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీలో okay where he has specifically stressed genetic species level diversity and ecosystem diversity. Okay, tarvata he has clearly mentioned here the topics like okay the value of biodiversity. What is the value of biodiversity? Okay, so biodiversity has got consumptive value first ante directly we can okay depend on the particular okay the resources okay of biodiversity resources for consumptive purposes, plants, fruits, vegetables, okay, productive okay the productive use, okay, the biological resources they are used to produce something else, productive okay usage, social okay the usage, ethical usage, aesthetic usage, optional values of biodiversity. ఇవన్నీ కూడా సింపుల్ థియరిటికల్ ఓకే ది ఓకే లైక్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఎట్లనో ఇక్కడ ఏంటంటే టాపిక్ ఓకే ది బయోడైవర్సిటీ వాల్యూస్ ఆర్ వాల్యూ ఆఫ్ ద బయోడైవర్సిటీ, ప్యూర్లీ థియరిటికల్ కాన్సెప్ట్. తర్వాత ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సిన టాపిక్ ఏంటంటే ఇది థియరీ క్వశ్చన్స్ వస్తాయి, మనకి ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండవు. బట్ ఇక్కడ
జెనెటిక్ డైవర్సిటీ, స్పీసీస్ డైవర్సిటీ, ఎకోసిస్టమ్ డైవర్సిటీకి సంబంధించిన కొన్ని ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా అడిగితే అడగచ్చు. ఎస్పెషల్లీ ఎకోసిస్టమ్ డైవర్సిటీ, ఆల్ఫా, బీటా, గామా డైవర్సిటీ, ఆ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ ఏమన్నా డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్, మ్యాథ్ బేస్డ్, ఓకే, సింపుల్, మరి కాంప్లెక్స్ కాకుండా సింపుల్ ఉంటాయి, అవి ఏం డిఫికల్ట్ ఉంటాయి. మనం చూద్దాం, కొన్ని క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో యూ విల్ కమ్ టు నో. ఇండియా యాజ్ ఎ మెగా డైవర్స్ నేషన్. అసలు ఇండియా అని ఒక మెగా డైవర్స్ నేషన్ అని ఎందుకు అంటాం? రీజన్ ఏంది? దానికి సంబంధించిన సపోర్టివ్ ఫ్యాక్ట్స్ ఏంది? ఓకే, రైట్, అది మనం చూడాలి. అబౌట్ ఓకే 6 to 7% ఆఫ్ ది గ్లోబల్ ప్లాంట్ డైవర్సిటీ ఈజ్ లివింగ్ ఇన్ ఇండియా. సో వాట్ ఈస్ దట్ పర్టికులర్ ప్లాంట్ డైవర్సిటీ లివింగ్ ఇన్ ఇండియా? అబౌట్ 8 to 9% ఆఫ్ యానిమల్ బయోడైవర్సిటీ లివింగ్ ఇన్ ఇండియా. వాట్ ఈస్ దట్? ఓకే, రైట్. సో అదంతా డీటెయిల్గా మనం చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే క్వశ్చన్ ఎలా అయినా రావచ్చు. And what are these particular, the like-minded mega diverse countries? What is the concept of like-minded mega diverse countries? Conservation International వాళ్ళు ఇచ్చింది ఏంటది అని చూడాలి. హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఇది డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. 4 major hotspots of biodiversity in India as such: Western Ghats, this particular, the Nicobar Islands of India as such, then Northeastern Hills and Himalayas. సో ప్రతి దాని గురించి కూడా డీటెయిల్గా చూసి అక్కడ ఎటువంటి స్పీసీస్ ఉన్నాయి, అక్కడ ఎటువంటి ఎకోసిస్టమ్స్ ఉన్నవి, మళ్ళీ బయోడైవర్సిటీ అక్కడ ఎటువంటి జెనెటిక్ డైవర్సిటీ, యునిక్ జెనెటిక్ డైవర్సిటీ దేనికి సంబంధించి ఉంటుంది అనేది మీరు చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినట్టయితే, సో వన్ ఆఫ్ ద బయోడైవర్సిటీ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్, సో వన్ ఆఫ్ ద బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దిస్, ది వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది Andaman Nicobar area. So that is known for the tropical fruits, the genetic diversity and the species diversity. Okay, so if you take this, the hotspot of biodiversities in India, one such hotspot, Indo-Burman biodiversity hotspot, Northeastern Hills. So that is known for this unique species diversity of ape species, Gila gibbons, Eastern Gila gibbon, Western Gila gibbon. Itla specific area lo malli జెనెటిక్ డైవర్సిటీ, స్పీసీస్ డైవర్సిటీ, ఎకోసిస్టమ్ డైవర్సిటీ ఓవర్లాపింగ్ చేస్తూ వెళ్ళాలి, మనం చదువుతూ వెళ్ళాలి. మేకింగ్ దిస్ పర్టికులర్ ది కాన్సెప్ట్స్ లిటిల్ బిట్ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ ఉంటుంది. ఫీల్డ్ విజిట్, అసలు బయోడైవర్సిటీకి సంబంధించి అధ్యయనం చేసేటప్పుడు ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఏమేం ది టెక్నిక్స్ మనం అప్లై చేసి అక్కడ ఆ ఏరియాలో ఉన్న బయోడైవర్సిటీని అర్థం చేసుకోవాలి అనేది ఫీల్డ్ విజిట్ కాన్సెప్ట్స్. దెన్ థ్రెట్స్ టు బయోడైవర్సిటీ. సో తనే ఇచ్చిండు హ్యాబిటేట్ లాస్, పోచింగ్ ఆఫ్ ది వైల్డ్ లైఫ్, మ్యాన్ వైల్డ్ లైఫ్ ది కాన్ఫ్లిక్ట్స్. దీస్ ఆర్ ద 3 కాన్సెప్ట్స్ ఇన్ ది థ్రెట్స్ టు బయోడైవర్సిటీ. హీ ఓన్లీ గివెన్ దట్. సో హ్యాబిటేట్ లాస్ అన్నారు. హ్యాబిటేట్ లాస్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా స్టెప్ బై స్టెప్ హ్యాబిటేట్ లాస్ అనేది జరుగుతుంది. పోచింగ్ ఆఫ్ ది వైల్డ్ లైఫ్ సంబంధించి ఎట్లా జరుగుతుంది, దాన్ని ఎట్లా అరికట్టవచ్చు, అరికట్టే విధానాలు ఏంటి, ఇట్లా. సో అదేవిధంగా మ్యాన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ద మ్యాన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్, నంబర్స్ రిలేటెడ్ విత్ దిస్ పర్టికులర్ ద మ్యాన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్. మనకి ఏంటంటే ఎక్కువ ఎలిఫెంట్స్, ఈ మ్యాన్ ఈటర్ టైగర్స్, ఎక్కువ స్నేక్ అటాక్స్, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, అవి మనం చూడాలి. కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, లాస్ట్కి ఇచ్చిన టాపిక్ ఏంటంటే అసలు ఈ బయోడైవర్సిటీని ఎట్లా కన్జర్వ్ చేయాలి. ఫస్ట్ బయోడైవర్సిటీ అంటే ఏంది, బయోడైవర్సిటీ ఎలాంటి థ్రెట్స్ని ఫేస్ చేస్తుందని అడిగిండు. ఆ తర్వాత మరి కన్జర్వేషన్ ఎలా చేయాలి, మన ఇండియాలో ఎంత లెవెల్ ఆఫ్ బయోడైవర్సిటీ ఉంది అనేది డిస్కస్ చేయమన్నాడు, తర్వాత నేర్చుకోమన్నాడు. ఆ తర్వాత ఈ బయోడైవర్సిటీ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంది, దాన్ని ఎలా కన్జర్వ్ చేయాలి అనేది ఒక స్టెప్ బై స్టెప్ చాలా సైంటిఫిక్గా ఈ సిలబస్ని తను ఫ్రేమ్ చేశాడు బేసికలీ. కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఇన్సిటు కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఎక్కడైతే బయోడైవర్సిటీ ఉందో అక్కడే దాన్ని ప్రొటెక్ట్ చేయడం. అంటే ఎట్లా చేస్తారు, యూ క్రియేట్ ఎ నేషనల్ పార్క్, యూ క్రియేట్ ఎ వైల్డ్ లైఫ్ శాంక్చురీ బై క్రియేటింగ్ దిస్ పర్టికులర్ టైగర్ రిజర్వ్, బై క్రియేటింగ్ ది ఎలిఫెంట్ రిజర్వ్, బై క్రియేటింగ్ దిస్ పర్టికులర్ ద బయోస్ఫియర్ రిజర్వ్. ఇవన్నీ వేరియస్ వేస్ ఆఫ్ ఇన్సిటు మెథడ్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. సో ఇవన్నీ వేరియస్ వేస్ ఆఫ్ ఇన్సిటు మెథడ్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అన్నప్పుడు వాటి గురించి కూడా కొంత చదువుకోవాలి. నేషనల్ పార్క్ అంటే ఏంటి, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఏంటి, టైగర్ రిజర్వ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, వాటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఎంతవరకు ఎంత ఏరియాలో మనకి ఇండియాలో ఇవన్నీ స్ప్రెడ్ అయి ఉన్నాయి, నంబర్స్ ఏంది, ఇట్లా చూడాలి. అండ్ హౌ ఫార్ దే ఆర్ ఎఫెక్టివ్, హౌ ఫార్ దే ఆర్ ఎఫెక్టివ్. మళ్ళీ ఈ టైగర్ రిజర్వ్స్కి కొన్ని ది ఇన్సిటు కన్జర్వేషన్ ది ప్రొటెక్టెడ్ ఏరియాస్లో
కొన్ని టెక్నిక్స్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఏంటి అనేది కూడా మనం నేర్చుకోవాలి. అక్కడికి వెళ్ళి కూడా క్వశ్చన్ రావచ్చు. ఓకే రైట్. సో టైగర్ రిజర్వ్స్ ఇన్సిటు కన్జర్వేషన్ కోసం ఓకే ఆఫ్ ద టైగర్స్ ఓకే కొన్ని ఓకే స్పెసిఫిక్ ఓకే ది టెక్నిక్స్ దే ఆర్ అప్లయింగ్ యాజ్ సచ్ ఓకే ది ఇండియన్ గవర్నమెంట్. వాట్ ఆర్ దోస్ టెక్నిక్స్ అది కూడా మనం చదువుకోవాలి. ఓకే రైట్. ఓకే సో అట్లా టైగర్ సెన్సెస్ ఓకే అది ఆ టాపిక్ మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఓకే దెన్ పాపులేషన్ ఎన్యూమరేషన్ ఆఫ్ ద స్పీసీస్, ఎందుకంటే ఎంత స్పీసీస్ ఉంది అనే దాన్ని బట్టి నంబర్ బట్టి యూ టేక్ ది కన్జర్వేషన్ ఎఫర్ట్స్. ఎక్సిట్ ఓకే కన్జర్వేషన్ ఆఫ్ ద బయోడైవర్సిటీ అంటే యూ టేక్ ద స్పీసీస్ టు సమ్ అదర్ లొకేషన్, దేర్ యూ ప్రొటెక్టెడ్, దేర్ యూ కన్జర్వేట్. సో ఇక్కడ మనకు బొటానికల్ గార్డెన్స్, జూలాజికల్ గార్డెన్స్ ఇవి ఫైన్, ఆర్బోరియల్ గార్డెన్స్, మెడికల్ ప్లాంట్ గార్డెన్స్ ఫైన్, దిస్ ఇస్ ఫైన్. జీన్ బ్యాంక్స్, సీడ్ బ్యాంక్స్, క్రయోప్లాజమ్ బ్యాంక్స్, ఇట్లాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఎక్సిటివ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. దెన్ నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్. ఈ యాక్ట్ గురించి పూర్తిగా మనం నేర్చుకోవాలి. అసలు ఈ యాక్ట్ ఎందుకు వచ్చింది, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఈ యాక్ట్ రావడానికి ఎలా హెల్ప్ చేసినాయి, సో ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఇందులో ఉన్న ప్రొవిజన్స్ ఏంది, ఇది ఎట్లా వర్క్, దీని యొక్క ఇన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీనికి సంబంధించిన అమెండ్మెంట్స్ ఏంటి, సో దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు స్టార్ట్. అండ్ హౌ ఎఫెక్టివ్లీ దిస్ పర్టికులర్ యాక్ట్ ఈజ్ ఓకే ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, ప్రొటెక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ, దట్ ఈస్ ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ తను ఏం చేసిండంటే బయోడైవర్సిటీ బేసిక్స్ నేర్చుకోమంటున్నాడు. దెన్ అప్లై దిస్ బయోడైవర్సిటీ బేసిక్స్ టు ఎంటైర్ ఇండియా. దెన్ సో ప్రాబ్లమ్స్ ఎక్స్పీరియన్స్డ్ బై బయోడైవర్సిటీ ఇన్ ఇండియా యాజ్ సచ్. దెన్ okay conservation efforts to protect the biodiversity in India as such. Okay so then how far this particular okay the conservation efforts are okay working properly in India through National Biodiversity Act. You see that through the lens of National Biodiversity Act, such a beautifully framed okay the syllabus as such. ఓకే సో అట్లా అనమాట. ఓకే మనకు యూపీఎస్సీ లాంటి అంత పెద్ద ఎగ్జామ్స్లో ఇంత డీటెయిల్ ఇయ్యాడు, ఏమిస్తాడు, బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్ మెథడ్స్ అంతే. బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్ మెథడ్స్ అని కూడా అన్నాడు. ఓకే రైట్. సో లైక్ దిస్ ఐ హోప్ యూ గాట్ ఇట్ రైట్. సో ఓకే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. రిమైనింగ్ ఆర్ బేసికలీ దిస్ పర్టికులర్ ఓకే ది రిమైనింగ్ ఆర్ బేసికలీ ది ఓకే ది సో 4, 5, 6 ఆర్ okay the engineering okay the subjects units as such. Concerned engineering faculty will deal this. I'm skipping this. Okay so then if you see this okay 7th chapter air water soil noise pollution and control technologies okay ఇది కూడా ఎన్విరాన్మెంట్ కి సంబంధించిందే యాజ్ ఇట్ ఈస్ యాజ్ సచ్. ఓకే రైట్. సో ఇది నాగే సార్ ఓకే డీల్ చేస్తా అన్నారు. సో ఇందులో కూడా టెక్నికల్ టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే లైక్ ఓకే ది ఎయిర్ పొల్యూషన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు. ఎయిర్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్నాలజీస్ గురించి కూడా మీరు చదువుకోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, ఆటోమొబైల్ పొల్యూషన్ ఉంది. ఆటోమొబైల్ పొల్యూషన్ ఓకే వాట్ టైప్ ఆఫ్ పొల్యూషన్ కాస్డ్ బై ఆటోమొబైల్? ఎయిర్ పొల్యూషన్. మరి ఆటోమొబైల్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నాం? త్రూ BS norms we are implementing this particular technologies. For example, diesel particulate matter filter, selective catalytic reductor okay the టెక్నాలజీ. ఇవి ఏంటి, మన ఇంజన్లో యూజ్ చేసే టెక్నాలజీస్ టు రెడ్యూస్ ది ఓకే ది పొల్యూషన్ ఎమిషన్ ఫ్రమ్ ది ఓకే ది ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ యాజ్ సచ్. సో ఆ టెక్నాలజీస్ గురించి స్పెసిఫిక్గా ఫోకస్ చేసి చదువుకోవాల్సి ఉంటుంది. సో ఆక్సిడేషన్ పాండ్స్ అంటే ఏంది, ఎవ్రీథింగ్ ఈజ్ టెక్నికల్. దిస్ ఈస్ టెక్నికల్, నో డౌట్ అబౌట్ దట్. దిస్ ఈస్ ద టెక్నికల్ ఇంజనీరింగ్, టెక్నికల్ ఓకే నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్. ఓకే రైట్. ఓకే so next okay we'll discuss about this particular okay. So after this okay I will take up this unit as such. So okay solid and industrial waste management okay the another faculty will take. I will take this particular okay the global environmental problems okay, ఎందుకంటే we have to look it from the global perspective. ఓకే గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనే ఓకే ఈ యొక్క టాపిక్ కూడా నేను డీల్ చేస్తా. సో మిగతా అది వేరే సార్ డీల్ చేసినప్పటికీ నేను ఇది డీల్ చేస్తా. చూడండి ఇందులో గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, పాలసీస్, లెజిస్లేషన్స్ ఇది ఇక్కడికి కంక్లూడ్ చేసి టుమారో ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ పర్టికులర్ ఎకోసిస్టమ్. సో టోటల్ ఐ విల్ బి డీలింగ్ ఓకే ద 4 chapters as such like I said to you. సో ఇక్కడ క్లైమేట్ చేంజ్ అండ్ ఇంపాక్ట్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అని అడిగాడు. అసలు క్లైమేట్ చేంజ్ అంటే ఏంది, దానికి ఓకే ముందు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంది, హౌ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ లీడింగ్ టు క్లైమేట్ చేంజ్.
Okay, what is the responsible, okay, what is the link between the global warming and climate change? Why are this? Okay, the greenhouse gases and greenhouse gases, okay, okay, what do you call, okay, the GHG effect, greenhouse gases effect. So climate change and impacts on human environment, on the human environment in which the humans live, that is human environment or the natural environment, what kind of impact is, okay, there by the climate change. So మళ్ళీ ఇంకొక టాపిక్ ఏమి ఇచ్చిండు, ఓజోన్ డిప్లీషన్ అండ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ what is this particular, okay, the ozone layer, where it is present, okay, how it is formed, chemical reactions related with this particular, okay, the formation of ozone layer, what is ozone depletion, why ozone depletion is happening, factors responsible for the depletion of the ozone, okay, the layer as such, and what are the effects due to that, and what are these ozone depleting substances that are responsible for depletion of ozone layer. Okay, so ఇవన్నీ కూడా చదువుకోవాలి. Then he has given simple topics, deforestation and desertification. So, and he clearly mentioned global level, you have to study every topic from global perspective. మరి ఇక్కడ క్లైమేట్ చేంజ్ అన్నప్పుడు మొత్తం అన్ని చదువుకోవాలి, యుఎన్ఎఫ్సిసి, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్, గ్లాస్గో, ఓకే, అగ్రిమెంట్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు స్టడీ. ఓకే, ఓజోన్ సంబంధించి వియన్నా కన్వెన్షన్, మాంట్రియల్ ప్రోటోకాల్, అమెండ్మెంట్స్ టు మాంట్రియల్ ప్రోటోకాల్, వేరియస్, ఓకే, ది అమెండ్మెంట్స్ టు మాంట్రియల్ ప్రోటోకాల్, అవన్నీ కూడా చదవాలి. ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో చదువుకోమన్నాడు. డిఫారెస్టేషన్ అండ్ డెజర్టిఫికేషన్, హౌ యూ కంట్రోల్ దిస్ పర్టికులర్ డిఫారెస్టేషన్ అండ్ డెజర్టిఫికేషన్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, ఓకే, ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు స్టడీ, ఓకే, ఎట్ ద గ్లోబల్ లెవెల్. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఆర్ ప్రోటోకాల్స్, ఓకే, మొత్తం వీటికి సంబంధించిన అన్ని రకాల ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రోటోకాల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చదువుకోమంటున్నాడు ఈ సబ్జెక్ట్ సంబంధించి. ఓకే, రైట్, యుఎన్ఎఫ్సిసి, వియన్నా కన్వెన్షన్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, కిగాలి అగ్రిమెంట్, ఆల్ దిస్ స్టఫ్. దెన్ ఎర్త్ సమిట్ గురించి చదువుకోమంటున్నాడు. ఎర్త్ సమిట్ 1992 రియో ఎర్త్ సమిట్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్, యుఎన్ఎఫ్సిసి కన్వెన్షన్, దెన్ 1992 రియో ఎర్త్ సమిట్, యుఎన్సిబిడి కన్వెన్షన్, ఓకే. సో అక్కడి నుంచి చదవమంటున్నాను. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది, యుఎన్ఎఫ్సిసి. అసలు ఏంది క్యోటో ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్ ఎట్లా వర్క్ చేస్తుంది, క్యోటో ప్రోటోకాల్ మీద కంపల్సరీ ఎగ్జామ్లో మీకు క్వశ్చన్స్ ఉంటాయి, ఇప్పటికి కూడా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు క్యోటో ప్రోటోకాల్ మీద. వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ క్యోటో ప్రోటోకాల్. అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్ and okay, the Paris Convention, Montreal Protocol and Paris, okay, the convention as such. So the Montreal Protocol on ozone depleting substances, Paris Convention or Paris Agreement on this particular, okay, the what you call the global warming and climate change. So ఇట్లా ఏది ఇక్కడ వరకు నువ్వు చూసినా కూడా మొత్తం గ్లోబల్ పర్స్పెక్టివ్లో చూడు అని చెప్తున్నారు బేసికలీ. ఓకే, ఈజీ, ఓకే, చాప్టర్ as such. ఇండియన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, బేసికలీ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఏంటి యాక్ట్, ఎందుకు వచ్చింది, ఏ బ్యాక్డ్రాప్లో వచ్చింది, సో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి, ఎట్లా వర్క్ అయితే, ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎట్లా కంట్రోల్ చేస్తుంది, ఇది ఎవ్రీథింగ్ యూ హావ్ టు స్టడీ. లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎయిర్ యాక్ట్, వాటర్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ యాక్ట్, ఓకే, ఓకే, మొత్తం వీటికి సంబంధించిన లీగల్ ఆస్పెక్ట్స్ ప్రతి ఒక్క దానికి లీగల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎయిర్ యాక్ట్, లీగల్ ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్ యాక్ట్, లీగల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్, మొత్తం అంటే మొత్తం ఈ లెజిస్లేషన్. ఫారెస్ట్ యాక్ట్ ఉంది, ఫారెస్ట్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, ఓకే, ది అమెండ్మెంట్స్ టు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, లీగల్ ఆస్పెక్ట్స్ మొత్తం అన్నీ కూడా చూడాలి. కేసెస్ ఏమైనా ఉన్నాయా, ఓకే, అవి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, అవి కూడా చూడాలి. సేమ్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్, అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా ఓకే, ఏం చెప్తున్నాయి, దానికి సంబంధించిన లీగల్ ప్రొవిజన్స్ ఏంది, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్, దీనికి సంబంధించిన లీగల్ ప్రొవిజన్స్ ఏంది, అసలు ఈ రూల్స్ ఎట్లా పనిచేస్తాయి, హజార్డియస్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్, ఈ మూడు ఇచ్చిండు. ఆ మూడింటిని కూడా నువ్వు లీగల్ ఆస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయనేది చూడాలి. సో హాఫ్ ఆఫ్ ద థింగ్ ఈజ్ ఓకే ది గ్లోబల్ ఆస్పెక్ట్స్, రిమైనింగ్ ఆర్ ఓకే ది లెజిస్లేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఓకే దిస్ పర్టికులర్ ఓకే ది ఎన్విరాన్మెంటల్ పాలసీస్ అండ్ లెజిస్లేషన్స్. ఇదొక భాగం, ఇది పాలసీస్ అండ్ లెజిస్లేషన్ ఇండియా పరంగా చూస్తే. సో గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం గ్లోబల్ లెవెల్లో చూడమని చెప్తున్నారు. సో ఇట్లా we have this particular okay the 4 concepts or 4 units to be discussed at a greater depths by me for this particular okay the assistant okay environmental engineering exam as such. So నేను ఇవాళ డీటెయిల్గా ఈ సిలబస్ డిస్కషన్ అనేది టేకప్ చేసిన. ఈ క్లాస్ ఇంట్రడక్టరీ క్లాస్ అనలేం కానీ సిలబస్ అనాలిసిస్ క్లాస్
about my topics, okay, that I'm going to discuss as part of this, okay, the course. Tomorrow I will start with this particular, okay, the tough topic ecosystems as such. ఎకోసిస్టమ్ గురించి మొత్తం ఇన్ డీటెయిల్గా ఏమేమి ఉంది అనేది కంప్లీట్గా మనం వీ విల్ డిస్కస్ ఫర్ ద టుమారో క్లాస్. ఓకే, క్లాసెస్ విల్ బి హెల్డ్ ఎవ్రీ డే from okay afternoon 1:30 to okay 4 o'clock as such, okay, at the Ashoka Online Academy. You can join the course as such. Live classes will be there. Okay, we can discuss, okay, we can interact. Tomorrow I will show you the books also here. Okay, what are the books, okay, we are okay okay referring to, okay, to teach to you. Why? Because I already told you ఇది జనరల్గా చదివేది కాదు, కొంత డీప్గా వెళ్ళి చదివేది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. సో మనకు మీరు ఆ మిస్టేక్ మాత్రం చేయొద్దు. సో జనరల్గా చదవకండి, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇన్ డెప్త్ చదవండి, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ది అడ్వాంటేజ్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఆల్రెడీ 150 క్వశ్చన్స్ 300 మార్క్స్, ఓకే, డిసైడింగ్, ఓకే, ది పేపర్ యాజ్ సచ్. ఎన్విరాన్మెంట్ ఈ 150లో కంపల్సరీ తను ఎంత కాదన్నా 120 క్వశ్చన్స్ ఇవ్వాల్సిందే ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ సంబంధించి. అండ్ మీరు అద్భుతంగా కష్టపడితే యూ కెన్ స్కోర్ మ్యాక్సిమం ఇన్ దిస్. ఓకే, సో ఓకే 120 క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ చేయగలుగుతారు అనేది నేను 120 అని అంట. బట్ ప్రాక్టికల్లీ చూసినప్పుడైతే కంపల్సరీ ఒక 105 వరకు మీరు క్వశ్చన్స్ని 100% అక్యురసీతోని అటెంప్ట్ చేయొచ్చు అని చెప్తా. సో 105, ఓకే, సో ఇది ఇక్కడికి, ఓకే, రైట్. సో ఇట్ విల్ ట్రాన్స్లేట్ ఇంటూ 210 మార్క్స్ యాజ్ సచ్. సో అట్లా, ఓకే, రైట్. బట్ 120 క్వశ్చన్స్ నేను అనుకునేది, ఓకే, 105 to 110 క్వశ్చన్స్ వరకు కూడా మీరు చేయొచ్చు. ఆ విధంగానే మనం ప్రిపేర్ అవుదాం. అలానే క్లాసెస్ డిస్కస్ చేద్దాం, అలాంటి క్వశ్చన్స్నే మనం ప్రాక్టీస్ చేద్దాం. అండ్ ఇక్కడ, ఓకే, దెర్ ఇస్ నో లిమిట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కీప్ ఎనీ లిమిట్ యాజ్ సచ్. ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఎక్కడెక్కడ వీలైతే అక్కడ నుంచి క్వశ్చన్స్ తీసుకొని ఆ క్వశ్చన్స్ ఎట్లా అడిగిండు ఏంటి అనేది చూడడానికి ప్రయత్నం చేసి, మళ్ళీ దాని మీద మోడల్ క్వశ్చన్స్ ఎట్లా తను క్రియేట్ చేయొచ్చు అనేది కూడా చూద్దాం. వేరే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంబంధించిన పేపర్స్ ఏమైనా ఉన్నాయా అవి కూడా చూద్దాం. అట్లా, ఓకే, రైట్. సో ఏదైనా సరే, ఓకే, విత్ ఎవిడెన్స్, ఓకే, విల్ డిస్కస్ హియర్. ఏదో ర్యాండమ్గా చెప్పినామా, ఓకే, ఎకోసిస్టమ్ ఫైన్ ఇది అట్లా కాదు. అంటే దిస్ ఇస్ టెక్నికల్ సబ్జెక్ట్ యాజ్ సచ్, ఓకే, ఫర్ ది టెక్నికల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ యాజ్ సచ్, ఓకే, రైట్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. Is it clear all of you, right? So okay, so we are starting this particular course, okay, from tomorrow. Okay, I will start this ecosystem. If you are interested, okay, just call upon to the Ashoka Online Academy and okay, register as such, okay, right, for this particular, okay, the course. Live classes will be there, recording classes will be there, and every topic, okay, after the every topic, okay, I will upload the material, and also every topic will have the, okay, the questions. I don't say the questions 50 questions 100 questions అని నేను చెప్పను. ఎన్ని వస్తాయి, 200 రావచ్చు, 300 రావచ్చు, 400 రావచ్చు, I don't know that. Is it clear all of you? Okay, so this is how it is. Thank you very much. Have a nice day. Okay, so don't waste the time, study well, settle well in, okay, life, okay, settle speed in life, and don't waste your time in preparing for this particular, okay, the competitive exams for years and years as such. Okay, understand the, okay, the society, then okay, so be confident about the life, and okay, challenge the life in every, okay, step as such, and become a successful person in life. Thank you very much. Have a nice day. Okay, signing off, Avinash.